గ్రూప్ని ఇంతమందిని చూడడం అండ్ అందరూ ఒక యూనిఫామ్లో బ్లేజర్ వేసుకొని వచ్చారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది చూడడానికి ఇంకా నాకు హ్యాపీగా ఉంది. అండ్ ఇంకొకసారి మీ అందరికీ హార్టీ కంగ్రాచ్యులేషన్స్. ఎందుకంటే గిన్నెస్ వరల్డ్ రికార్డ్లో ఎక్కడం అనేది అందరి ఎఫర్ట్స్ ఉంటుంది కాబట్టి, సో మీ అందరికి కూడా ఎఫర్ట్స్ ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు కంగ్రాచ్యులేషన్స్ చెప్పాలి. సో ఎంప్లాయీస్ అందరు మీకు మీరే చప్పట్లు కొట్టుకోండి ఒకసారి. రైట్. సో మరొకసారి గుడ్ ఈవినింగ్ అందరికీ. లేటం చేసుకునేది ఈవెంట్ ఒక్కటే కాదు, ఈరోజు ఒక పెద్ద పండగ సంపంగి గ్రూప్ ఆఫ్ కంపెనీస్కి. ఎందుకంటే సో ఇంత గొప్ప అచీవ్మెంట్ ఇప్పటి వరకు ఏ రియల్ ఎస్టేట్ కంపెనీ అచీవ్ చేసుకోలేదు. అండ్ ఫ్యూచర్లో సంపంగి అనేది ఒక బ్రాండ్, యాక్చువల్లీ ఇప్పుడే ఒక బ్రాండ్. సంపంగి అంటేనే సంపదలని పంచే ఒక గిరిగా, ఒక బ్రాండ్గా ఆల్రెడీ వరల్డ్ వైడ్, గ్లోబల్ వైడ్ సో అందరికీ చాలా గుర్తింపు తెచ్చుకుంది. అండ్ బ్రాండ్ని ఒక్కసారి మీరు మీ మాటలో సంపంగి గ్రూప్ని గట్టిగా చెప్పండి ఒకసారి అందరూ. ఏది సంపంగి అంటే ఎలా చెప్తారు? విఆర్ సంపంగి అని చెప్పండి ఒకసారి అందరూ. అబ్బా, అసలు సంపంగి అంటే మీనింగ్ ఏంటో అందరికీ తెలుసు అనుకుంటాను. మనిషికి ప్రాణాధారం, నేల తల్లే భావితరాలకు బంగారు బాటై ఎంతో మందికి దారి చూపింది. ఒక సరైన ఆలోచన ఎందరికో నాణ్యమైన ప్రామాణిక నిర్మాణాలతో పాటు సొంతింటి కలను నిర్మించగా వేల మంది కస్టమర్లు కొనియాడుతున్న ఏకైక సంస్థ సంపంగి. రామలక్ష్మణుల్లాంటి అన్నదమ్ముల అనుబంధానికి ప్రతీక సంపంగి. వ్యక్తులు ఇద్దరైనా మాట ఒక్కటే. ఈ అన్నాదమ్ముల సారథ్యంలో అకుంఠిత దీక్ష పట్టుదలలతో ఇద్దరితో మొదలైన సంపంగి గ్రూప్ భరత శత్రుఘ్నులం అంటూ విస్తరించుకుంటోన్న సైన్యంతో నవభారత నిర్మాణమే సంపంగి గ్రూప్ ధ్యేయం. 500 మంది ప్రతిభావంతులతో పెద్ద వ్యవస్థగా మారి ఒక శక్తిలా శ్రమిస్తూ వేల మంది కస్టమర్లను కుటుంబ సభ్యులుగా చేర్చుకొని వసుదైక కుటుంబంగా మారి వారి హృదయాల్లో సుస్థిర స్థానం ఏర్పరుచుకున్న సాధికారత సంస్థ సంపంగి. నాణ్యత, నిబద్ధత, నిజాయితీలే ప్రమాణాలుగా నిలిచిన సంస్థ సంపంగి. ఎన్నో సవాళ్లని సహనంతో, ధైర్యంతో ఎదుర్కొని రియల్ ఎస్టేట్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, బయోఫార్మింగ్, హాస్పిటాలిటీ, బయోటెక్ మరియు ఎంటర్టైన్మెంట్ ఇలా అన్ని రంగాలలో విస్తరించుకొని గ్లోబలైజ్డ్ గా జోరుగా ఆధిపత్యాన్ని చాటుతూ లక్ష్యాలను దాటుతూ విజయపథంలో దూసుకుపోతూ అమోఘమైన మహావృక్షంలా మారిన వ్యవస్థ సంపంగి గ్రూప్. కుటుంబంలోని ప్రతి వ్యక్తి సంతోషమే సంపంగి గ్రూప్ ధ్యేయం. మేము వేసిన అడుగు ప్రయాణం నేడెందరికో ఆనందం, ఆరోగ్యం, ఐశ్వర్యాలకు ఆత్మీయతతో ఆసరా అయింది. ఇలా సంపంగి నీడలో చేరిన వ్యక్తులు సుఖ సంతోషాలను సొంతం చేసుకుని సేదతీరుతున్నారు. మా కస్టమర్లే మా కుటుంబం, మా కుటుంబ శ్రేయస్సే మాకు వెలకట్టలేని లాభం. సంపంగి, ద సింబల్ ఆఫ్ క్వాలిటీ లివింగ్. తోటి సపోర్ట్ తోటి నారాయణఖేడ్లో ఒక ప్రపంచనాన్ని సృష్టించాం. సంపంగి బయోఫార్మ్స్ అంటే, ఫామ్ ల్యాండ్స్ అంటే చిన్న చులకనగా చూసే రోజుల నుంచి కొంటే సంపంగిలోనే కొనాలి, ఇన్వెస్ట్ చేస్తే కేవలం సంపంగిలోనే ఇన్వెస్ట్ చేయాలన్న స్థాయికి వల్ల ప్రపంచ రికార్డు తీసుకురావడం జరిగింది. విజన్ ఉన్న నాయకుడు కాబట్టి ఇంతమందిని, ఇద్దరితో స్టార్ట్ అయిన ఈ కంపెనీ ఈరోజు అంచెలంచెలుగా 10 కంట్రీస్లో ఎరిగి 4500 మంది ఎంప్లాయీస్ తోటి, టీమ్ తోటి, సంపంగి ఫ్యామిలీతో ఎదిగి ఈరోజు ప్రపంచనాన్ని సృష్టిస్తుంది. నారాయణఖేడ్లో ఏముంది అని ఎవరన్నా అడిగితే సంపంగి ఉందని చెప్పండి. నారాయణఖేడ్ ఒకప్పుడు వెనకబడిన ప్రాంతం కావచ్చు, అది సంపంగి కంటే ముందు, సంపంగి తర్వాత వెనకబడిన ప్రాంతం కాదండి. ఇన్వెస్ట్మెంట్ ఒకవేళ చేయాలని ఎవరైనా తలుచుకుంటే కేవలం సంపంగిలోనే చేయండి, అది నారాయణఖేడ్లోనే చేయాలని గుర్తుంచుకోండి. మీరు ఎక్కడ ధైర్యపడాల్సిన పని లేదు. ఇంకా అంచెలంచెలుగా ప్రపంచ రికార్డ్స్ ఎన్నో సాధించబోతున్నాం. ఇంకా ఎన్నో అవార్డ్స్ మనకు రాబోతున్నాయి. మొత్తం దేశమంతా మన గురించి మాట్లాడే రోజు వస్తుంది. ఒకప్పుడు మన చైర్మన్ గారు అనేవారు,
ఢిల్లీ నుంచి మోదీ ఛాయ్కి బాత్లో మన గురించి మాట్లాడతాడని అనుకున్నాం. అంతకంటే ముందే వరల్డ్ ప్రపంచ దేశాలు మన గురించి మాట్లాడుతున్నాయి. ఇది రచ్చ గెలిచి ఇంట గెలిచినట్టుందా లేదా? ప్రపంచం మన గురించి మాట్లాడుతుంది, ఇండియా మాట్లాడుతుంది, ఇతర రాష్ట్రాలన్నీ మాట్లాడతాయి. తెలంగాణ అయితే పొగుడుతూనే ఉంటుంది. ఇన్వెస్ట్ చేయడానికి, ఇన్వెస్ట్ చేపించడానికి వాళ్ళకి ఇంకా తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే మన బాధ్యతగా ఇన్వెస్ట్మెంట్ ఎక్కడైతే పెడితే మనకు 3 తరాలకు ఇన్కమ్ వస్తుందో అలాంటి ఇన్కాన్ని మనం వాళ్ళకు పరిచయం చేయాలి. బాధ్యత మనదండి. చాలామందికి ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలో తెలియదు, కొంతమందికి ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలో తెలియదు. ఆ బాధ్యత మనం తీసుకుందాం. ఇన్ ఫ్యూచర్లో సంపంగిలో నారాయణ ఖేడ్ అంటే సంపంగి అంటేనే నారాయణ ఖేడ్ అనేది తెలిసే విధంగా ఎన్నో విజయాలు చేసి రాష్ట్ర ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి మంచి గిఫ్ట్ ఇవ్వబోతున్నాం త్వరలోనే. ఓకే, థ్యాంక్ యూ. హార్ట్లీ వెల్కమ్ అండి. సో నెక్స్ట్ ఈరోజు గిన్నీస్ వరల్డ్ రికార్డ్ అనేటువంటిది ఈ అచీవ్మెంట్, ఈ సక్సెస్ని మనం ఇంత గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకోవడానికి వెనుక ఎంతో కృషి, ఎన్నో నిద్రలేని రాత్రులు, ఎంతో కష్టం. 2008 నుంచి అంటే పాస్ట్ 12-13 ఇయర్స్ నుంచి ఒక యోధుడు సక్సెస్ఫుల్గా ఈరోజు గిన్నీస్ వరల్డ్ రికార్డులో ఈ సంపంగి గ్రూప్ ఆఫ్ కంపెనీస్ని ఈరోజు నిలబెట్టి ఇంత గ్రాండ్గా మనందరం సెలబ్రేట్ చేసుకోవాలంటే చేసుకుంటున్నాం. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ మా అందరి తరపు నుంచి ఇంతటి ఘనతను సాధించినటువంటి మన చైర్మన్ గారికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుందాం. సో థ్యాంక్స్ ఫర్ అంటే ఇంత ప్రౌడ్లీ వీఆర్ వెరీ ప్రౌడ్ టు బే ఈ గిన్నీస్ వరల్డ్ రికార్డులో మేము ఇంత మంచి అవార్డు అనేటువంటిది మాకు రావడం, వాళ్ళు మమ్మల్ని రికగ్నైజ్ చేయడానికి కారణమైనటువంటి సో వాళ్ళకి దీని వెనుక ఎన్నో నిద్రలేని రాత్రులు, ఎన్నో రకాలైనటువంటి కష్టాలు, మేము చూసినటువంటి ఎన్నో రకాల కాంపిటీషన్స్ అవ్వచ్చు. సో మాకున్నటువంటి ఈ యొక్క రియల్ ఎస్టేట్ లైఫ్ స్టైల్లో సో మేము చేస్తున్నటువంటి ఈ బయో ఫార్మింగ్లో డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఛాలెంజెస్ ఫేస్ చేస్తున్నాము. సో ఛాలెంజెస్ అన్నింటినీ కూడా ఫేస్ చేస్తూ సో సక్సెస్ఫుల్గా ఇవాళ ఇక్కడ నిల్చోవడానికి వీఆర్ వెరీ ప్రౌడ్. సో అండ్ మోరోవర్ దీంతో పాటుగా ఈరోజు మనల్ని రికగ్నైజ్ చేయటం, సో ఇవన్నీ కూడా మన సంపంగి గ్రూప్ ఆఫ్ కంపెనీస్ యొక్క సక్సెస్ అని నేను అనుకుంటున్నాను. సో డెఫినెట్గా ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరి కష్టార్జితం ఉందని నేను మరొకసారి మళ్ళీ చెప్తున్నాను. సో మీ అందరి సహకారం వల్ల ఇలా ఈ స్థాయికి మనం చేరుకున్నాము. సో 100% నేను కూడా మీ అందరికి కమిట్ ఇస్తున్నాను. వీఆర్ ఆల్ సంపంగి ఫ్యామిలీ. సో వీ జర్నీ టుగెదర్, గ్రో టుగెదర్. సో డెఫినెట్గా లాంగ్ రన్లో మనందరం కూడా లైఫ్ని ఇదే వేలో సక్సెస్ఫుల్గా లీడ్ చేయాలంటే మనందరం కూడా ఇలాంటి సెలబ్రేషన్స్ ఎన్నో చేసుకోవాలి. సో మన బిజినెస్లో మనం సక్సెస్ అవుతూ అనేది ఇవ్వడం అనేది ఫస్ట్ టైం కాబట్టి దీని వెనుక చాలా కృషి ఉంది. చెప్పాలంటే సార్ వాళ్ళు గత 13 ఇయర్స్ నుంచి మార్కెట్లో ఒక కొత్తది తీసుకొని రావాలి, కొత్త కాన్సెప్ట్ తీసుకురావని చెప్పేసి వాళ్ళు ఒక 13 ఇయర్స్ అనంతపూర్ కొన్ని ఏరియాలో ఈ డేట్స్ కల్టివేషన్ చేసిన తర్వాత ఆ ఎక్స్పీరియన్స్ని బేస్ చేసుకొని దాన్ని బయో ఫార్మింగ్లోకి ఎలాగైనా తీసుకురావాలి. ప్లస్ కంపెనీ యొక్క మెయిన్ మోటో ఏంటంటే బీ ఏ పార్ట్ ఆఫ్ సంపంగి బయోఫార్మ్స్, గెట్ హెల్త్, వెల్త్ అండ్ హ్యాపీనెస్ టు యూ అండ్ యువర్ నెక్స్ట్ జనరేషన్. అంటే ఈరోజు ప్రతి ఒక్కరు కూడా హెల్త్ ఇవ్వాలి, అదేవిధంగా వెల్త్ ఇవ్వాలి, అదేవిధంగా హ్యాపీనెస్ ఇవ్వాలని చెప్పేసి ఈ యొక్క 3 మోటోతోటి ఈరోజు మన కంపెనీని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఈ ఎస్టాబ్లిషన్ చేసిన దగ్గర నుంచి స్టార్ట్ చేస్తే నారాయణ ఖేడ్లో ఫస్ట్ ఒక 40 ఏకర్స్తో స్టార్ట్ అయిన మన కంపెనీ ఈరోజు ఒక 550 ఏకర్స్ వరకు మనం ఎక్స్పాండ్ చేసుకుంటూ ఈరోజు ప్రతి ఒక్క కస్టమర్స్కి హెల్త్, దాంతోపాటు హెల్త్ అనేది కూడా ఈరోజు మనం సంపంగి న్యాచురల్స్ అనే దాంతో ఈరోజు ప్రతి ఒక్క కస్టమర్స్కి, ప్రతి ఒక్క మార్కెటింగ్ అందరికి కూడా ఈరోజు మేము హెల్త్ ఇస్తున్నాం. అదేవిధంగా మా కంపెనీలో ఇన్వెస్ట్మెంట్ చేసిన ప్రతి ఒక్క కస్టమర్స్కి కూడా వెల్త్ ఇవ్వాలి అనేది ఈరోజు డేట్స్ని మేము కల్టివేట్ చేసి ఆ వచ్చిన ప్రాఫిట్లోనే ఈరోజు మేము 50-50 రేషియోలో మేము కస్టమర్స్ కూడా ఆ యొక్క ఇన్కమ్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాం. దాని ద్వారా వాళ్ళ యొక్క నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకు కూడా ఆ యొక్క ఇన్కమ్ తోటి వాళ్ళ యొక్క డ్రీమ్స్ని ఫుల్ఫిల్ చేసుకోవచ్చు. అదేవిధంగా హ్యాపీనెస్, ఈ హ్యాపీనెస్ అనేది కూడా
ఈరోజు ఎక్కడ లేని వెల్నెస్ రిసార్ట్స్, ఈ యొక్క వెల్నెస్ రిసార్ట్స్ని కూడా ఈరోజు మనం కొత్తగా చేయాలని చెప్పేసి ఆ యొక్క కాన్సెప్ట్ని కూడా ఈరోజు మన నారాయణ ఖేడ్ అండ్ ఆలేరు ప్రాజెక్ట్లో ఈరోజు మనం బ్యూటిఫుల్గా కాన్సెప్ట్తో ఈరోజు మనం ముందు తీసుకొచ్చాం. ఈ యొక్క 3 మెయిన్ మోటోతోటి ఈరోజు మన కంపెనీ రన్ అవుతుంది. ఇలాంటి కాన్సెప్ట్ని ఈరోజు మన ముందు తీసుకొచ్చిన మిస్టర్ డాక్టర్ రమేష్, అది మేము నెంబర్ 1గా సాధించామని గర్వంగా చెప్పుకుంటున్నాము. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం సార్ ఈ గిన్నిస్ బుక్ రికార్డ్ రావడము. దీంతో పాటు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా లేడీస్ ఎంప్లాయ్మెంట్ అనేది చాలా ఉంది, చాలా బాగా వాళ్ళని రిసీవ్ చేసుకుంటారు. మేము వాళ్ళతో పాటు సమానం అని చెప్పేసి ఇక్కడ మేము నిరూపించుకున్నాము. ఎక్కడ రియల్ ఎస్టేట్ అన్నా కూడా నార్మల్గా లేడీస్ ఎక్కడ ఉంటారో రియల్ ఎస్టేట్లో అంటారు, కానీ ఇక్కడ 100% రియల్ ఎస్టేట్సే, లేడీసే ఎక్కువ మా దాంట్లో టీంలో ఉన్నది. ఇంట్లో ఉన్న వాళ్ళని కూడా తీసుకొచ్చి మేము చేయిస్తున్నాము. వాళ్ళకంటూ ఒక ఉపాధి అనేది ఉండాలి అనేది ప్రతి ఒక్కరు ఇంతకుముందు కంటే లేడీస్ ఉండేవాళ్ళు టైలరింగ్ చేసుకోవడము, చిన్న చిన్న వ్యాపారాలు చేసుకోవడము, ఏదో బట్టల షాప్ వ్యాపారము అలాంటి దాంట్లోనే ముందుండేవాళ్ళు. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత రియల్ ఎస్టేట్లో జెంట్స్తో పాటు మినిమం ఒక 2 లక్షల వరకు మేము కూడా ఇన్కమ్ తీసుకుంటున్నాము. అది మాకు ఒక చాలా హ్యాపీ అనిపిస్తుంది. మంత్లీ ఇన్కమ్ అండి ఇది. నేను చెప్పేది కూడా 2 లక్షలు ప్రతి ఒక్కరం సాధిస్తున్నాం. ఇక్కడ ఇంట్లో మహిళలని తీసుకొచ్చి మాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సార్ మీకు. అట్లాగే ఈ అవార్డుకి మాకు ఇంతవరకు ఈ ఇంప్రెషన్ తోటి సార్ ప్రతి ఒక్కటి సాధించుకుంటూ వెళ్తున్నారు. మేము సార్ తోటి స్టార్టింగ్ నుంచి జర్నీ చేస్తున్నాను. సార్ వాళ్ళు చెప్పిందని చెప్పినట్టుగా కళ్ళ ముందు మాకు కనబడుతుంది అక్కడ. అందుకే మేము కస్టమర్స్కి కూడా 100% అని చెప్పి క్లియర్గా చెప్పినట్టు చేసిస్తారు సార్ వాళ్ళు అనేది. మేము కస్టమర్తో మాట్లాడతాము. కాన్సెప్ట్ అయితే యూనిక్ కాన్సెప్ట్ అండి, ఎక్కడా ఉండదు ఈ కాన్సెప్ట్. సార్ అది ఒకటి స్పెషల్గా సృష్టించింది కాబట్టి ఇంతమంది ఎంప్లాయ్మెంట్స్ కూడా మాకు ఎటువంటి ప్రాబ్లం అనేది ఉండదు. అలాగే మా ఫ్యామిలీ కస్టమర్సే మాకు ఫ్యామిలీస్. ఇక్కడ సంపంగి అనేది ఒక ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఉంటుంది. సంపంగి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అనేది చాలా హ్యాపీ. ఎక్కడైనా ఒక ఎంప్లాయ్మెంట్ ఆ ఎంప్లాయీని చూస్తారు అంతే, సేల్ తీసుకొచ్చారా క్లోజ్ చేస్తారా అంతవరకే ఉంటుంది. ఇక్కడ అలా ఉండదు. ప్రతి ఒక్కరిని ఒక ఫ్యామిలీ మెంబర్గానే చూసుకుంటారు. మాకు 2 బ్రదర్స్ అని చెప్పేసి మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతాము. నన్ను ఇక్కడికి తీసుకొచ్చినందుకు శ్రీనివాస్ సార్ గారికి ఫస్ట్ థ్యాంక్ యూ సార్. అలాగే నాతో పాటు టీంని నేను ఏర్పాటు చేసుకున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఫస్ట్ ఒంటరిగా వచ్చాను, అసలు నేను చేయగలుగుతానా అనే దాన్ని. నా కింద ఇప్పుడు ఒక 50 మెంబర్స్ టీం అనేది ఉంది. వాళ్ళతో పాటు ప్రతి వీక్ సేల్ చేయిస్తాము, అన్నిట్లల్లో ముందుంటాం మేము. ఆ అవకాశాన్ని మాకు ఇచ్చినందుకు ఇలాగే ఈ గిన్నీస్ బుక్ రికార్డ్తో పాటు ఇంకా ఉన్న రికార్డ్స్ అన్ని మేము సాధిస్తామని చెప్పేసి 100% అనుకున్నాను సార్. ఇక్కడ మాకు అవకాశాన్ని ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలండి. ఇక్కడికి విచ్చేసిన ఈ అవకాశం నాకు ఇచ్చిన పెద్దలందరికీ కూడా పేరు పేరున నమస్కారం అండి. థ్యాంక్ యూ. రైట్, థ్యాంక్ యూ సో మచ్. రెస్పెక్టెడ్ చైర్మన్ గారికి మరియు సిఇఓ గారికి, డైరెక్టర్లకి అండ్ మార్కెటింగ్ మిత్రులందరికీ గుడ్ ఈవినింగ్. సో మన కంపెనీ మరికొద్ది క్షణాల్లో ఈ గిన్నీస్ బుక్ వరల్డ్ రికార్డ్ తీసుకోబోతున్నాము. సో ఏ లెవెల్లో మనం వచ్చినామని అంటే ఎవరికి ఏ కంపెనీకి లేని అవార్డు మనం ఇప్పుడు తీసుకోబోతున్నాం. సో ఎందుకు అని అంటే దీని కింద దీని చేసిన కృషి ఎలా అంటే చైర్మన్ గారు కానీ, సిఇఓ గారు కానీ, డైరెక్టర్లు కానీ, మార్కెటింగ్ వాళ్ళు కానీ ఎంతో తపన పడి ఎంతో విధంగా కష్టపడి చేసిన కృషియే ఈరోజు మన ఫలితం మనం దక్కుతుంది. సో దీనికి ఇదే కాకుండా మనకు ఎందుకనంటే మన కాన్సెప్ట్ ఇప్పటివరకు ఏ కంపెనీకి కానీ ఎవరికి కానీ లేదు. మన డిఫరెంట్ కాన్సెప్ట్. మనము కస్టమర్కి ఒక ప్లాట్ అమ్మి దాని నుండి మనము కల్టివేట్ చేసి డేట్స్ని మనం కల్టివేట్ చేసి దాని నుండి ఇన్కమ్ ఇస్తున్నాం. ఇప్పటివరకు ఎవరు ఈ యొక్క కాన్సెప్ట్ని ఎవరు ఇవ్వలేదు, మనం కొత్తగా క్రియేట్ చేసి ఇస్తున్నాము. అదే కాకుండా మనకు దగ్గర 1600 ఎకరాలు పైన ఉన్నాయి. అంతేకాకుండా మన ఎంఎన్సి కంపెనీ చిన్న కంపెనీతో స్టార్ట్ 2 వ్యక్తులతో స్టార్ట్ అయిన కంపెనీ ఈరోజు 500 మంది సిబ్బందితో ఉన్నాము. అంతేకాకుండా ఒక 10 కంట్రీల పైన మన యొక్క కంపెనీ ఎస్టాబ్లిష్ అయి ఉన్నది. సో ఇంతకంటే ఘనత ఇంకేం కావాలి. సో ఇదే ఘనత మన నెక్స్ట్ ఇయర్ మన సంపంగి సెలబ్రేషన్స్ కల్లా సో మనం ఇంకా ఎక్కువ కంట్రీస్లో అడుగు పెట్టాలని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. విషింగ్ యూ ఆల్ ది వెరీ బెస్ట్ కిరణ్ గారు. అండ్ అలాగే ఇప్పుడు సంతోష్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. Let's me invite Santosh Garu onto the stage.
చాలా ఆనందమైన విషయము. సో ఇలాంటి అవార్డ్స్ అనేది ఏ రిలేటెడ్ కంపెనీలో వచ్చి ఉండదని నాకు తెలిసి అనుకుంటున్నాను. సో మా కంపెనీ వచ్చేసి మన వరల్డ్ వైడ్లో 8 కంట్రీస్లో ఎస్టాబ్లిష్ అవ్వడం అని ఒక చిన్న మొక్క నుంచి ఎదిగి ఒక వృక్షంలాగా ఎదిగి సో ఇంతమందికి ఉపాధికి ఇవ్వడము ఎంతో ఆనందంగా ఉందండి. థ్యాంక్ యూ. అంటే ఒక ప్యాషన్, రైట్? ఐటీ ఫీల్డ్ చెయ్యాలి, బీటెక్ కాగానే ఐటీ ఫీల్డ్లో ఏదో ఒక జాబ్ సెలెక్ట్ చేయాలి, దాన్ని కొట్టేసిన తర్వాత అదే లైఫ్ అని చెప్పేసి అనుకుంటారు. నేను ఐటీ ఫీల్డ్లో ఒక 17 years చేశానండి. సింగపూర్లో చేశాను, తర్వాత ఆల్మోస్ట్ గుర్గాం చేశాను, పూణే చేశాను, చెన్నై చేశాను, అన్ని రకాల ఐటీ ఫీల్డ్లో 17 years చేశాను. అంతకుముందు 2 years అసిస్టెంట్ ప్రొఫెసర్గా కూడా చేశాను. దాని తర్వాత ఏంటంటే ఐటీ ఫీల్డ్ ఒకసారి ఎక్స్పీరియన్స్ అయిన తర్వాత ఒక జాబ్ అనేది ఎలా ఉంటుంది, ఒక జాబ్లో మనకు ఒక ఇన్కమ్ వస్తుంది అంటే మనం ఒక కంఫర్ట్ జోన్లో ఉన్నట్టు. అది మాకేంటంటే ఆల్మోస్ట్ నాకు 40 years అయిన తర్వాత మాకు రియలైజేషన్ అయింది. అది కూడా నా తమ్ముడు ద్వారానే అయింది. నాకు ఇన్స్పిరేషన్ మా తమ్ముడు మాత్రమే, హరికృష్ణ. తను ఇప్పుడు మన సంపంగికి డైరెక్టర్గా ఉన్నాడు, యూఏఈలో ఉన్నాడు, దుబాయ్లో. బట్ కొంచెం బిజీ స్కెడ్యూల్ వల్ల రాలేకపోయాడు, మిస్ అయ్యాడు యాక్చువల్గా. సో ఆన్ బిహాఫ్ ఆఫ్ మా బ్రదర్ హరికృష్ణ తరపున నేను ఇక్కడ లీడ్ చేస్తూ ఉంటాను. సో ఇక్కడ నేను జర్నీ అండి. లాస్ట్ ఇయర్ నేను ఇక్కడ ఐటీ ఫీల్డ్ వదిలేయాలని చెప్పేసి డిసైడ్ అయిపోయి ఏం చేయాలంటే జనరల్గా ఇవాళ రేపు ఏదైనా బిజినెస్ చేయాలంటే ఒక ఇన్వెస్ట్మెంట్ కావాలండి. ఇన్వెస్ట్మెంట్ లేకుండా ఏదైనా చేయొచ్చా అని చెప్పేసి మా బ్రదరు నేను ఇద్దరం కలిసి ఆలోచించిన తర్వాత మాకు ఏం దొరికింది అంటే ఒక ఫీల్డ్ అనేది ఒక రియల్ ఎస్టేట్ అనేది మాత్రమే ఇన్వెస్ట్మెంట్ లేకుండా మనం చేయొచ్చు అని చెప్పేసి తెలిసింది. సో ఆ ఇన్వెస్ట్మెంట్ మరి రియల్ ఎస్టేట్లు అంటే చాలా ఉన్నాయి కంపెనీస్, అన్ని కంపెనీస్ని మనం చేయలేము, ఏదైనా బెస్ట్ ఉండాలి. సో అలా జర్నీ స్టార్ట్ అయినప్పుడు తమ్ముడికి సంపంగి రమేష్ గారు పరిచయం అయ్యారు. అట్లా మాకు సంపంగి అంటే ఏంటి, డేట్స్ కల్టివేషన్ అంటే ఏంటి, ఇవన్నీ కూడా పరిచయం అయిన తర్వాత మేము డిసైడ్ అయ్యాము ఫస్ట్ ఇంత మంచి కాన్సెప్ట్ని మనము వేరే వాళ్ళకి చెప్పాలి అంటే మనం కస్టమర్స్ అయి ఉండాలి. మనం నమ్మితే మాత్రమే మనం వేరే వాళ్ళకి 100% మనం చెప్పగలుగుతాము అనే ఉద్దేశంతో తమ్ముడు ఇన్వెస్ట్ చేశాడు, తర్వాత నేను ఇన్వెస్ట్ చేశాను. దాని తర్వాత మా బావగారు, ఇప్పుడు బావగారు కూడా ఇక్కడే ఉన్నారు యాక్చువల్గా, తను ఇన్వెస్ట్ చేయటము. ఇట్లా మేము అందరం కూడా మా ఫ్యామిలీ అందరం కూడా మేము ఇన్వెస్ట్ చేసిన తర్వాత దీన్ని ప్రమోట్ చేయడం స్టార్ట్ చేసామండి. యాక్చువల్గా ప్రమోట్ చేయాలంటే కొంచెం డౌట్ ఉంటుంది. జనరల్గా డేట్స్ అనేవి ఎక్కడో యూఏఈలో పెరుగుతాయి, మన ఇండియాలో ఉండవు అనేది ఒక అపోహ అనిపించేది యాక్చువల్గా. అంతకుముందు ఉంటుందా అని చెప్పేసి అయితే నేను మా బావగారు పర్సనల్గా అనంతపురం వెళ్ళామండి. రమేష్ గారి హెల్ప్ తోటి, మధు గారి హెల్ప్ తోటి మేము అనంతపురం వెళ్ళేసి అక్కడున్న వెంచర్స్ అన్నీ కూడా చూడటం జరిగింది. చూసి నిజంగా మన ఇండియాలో డేట్స్ వస్తాయి అని ఎప్పుడైతే నమ్మకం కుదిరిందో అప్పుడు మేము ప్రమోట్ చేయడం స్టార్ట్ చేసి మాకు ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేకున్నా కానీ లాస్ట్ ఇయర్ ఆల్మోస్ట్ ఎవ్రీ మంత్ టాప్ చేసామండి. లాస్ట్ ఇయర్ జూన్ నుంచి డిసెంబర్ వరకు కూడా. సో అదే మోటివేషన్ తోటి అలానే మేము ప్రమోట్ చేసుకుంటూ వెళ్తున్నాము. సో ఈ భాగంగా మాకు ఈ సంపంగి ఒక మంచి యూనిక్ కాన్సెప్ట్ ఇది. దీనికి గిన్నిస్ వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో మాకు స్థానం కల్పించినందుకు, వచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది. ఎవ్రీబడి షుడ్ క్లాప్ ఫర్ దిస్ వన్. యాక్చువల్లీ గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ మనకి వచ్చినందుకు మనం చాలా గర్వపడాలి. సో ఇది మన మార్కెటింగ్ పీపుల్కి ఇది ఒక బూస్ట్ లాంటిది. సో దీన్ని మనం అందరికీ మనం ప్రమోట్ చేయాలి. ఇది ఎవరికి రాదు రియల్ ఎస్టేట్లో. ఫస్ట్ టైం మన ఇండియాలో ఒక రియల్ ఎస్టేట్ కంపెనీకి రావడం జరిగింది. దీన్ని మనం ప్రమోట్ చేయాలి. ప్రమోట్ చేసి మనం సంపాదించి నెక్స్ట్ స్టేజ్కి మనం తీసుకెళ్ళాలి అని చెప్పేసి నేను అందరినీ సవినీయంగా కోరుకుంటున్నాను. అండ్ ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ కూడా ధన్యవాదాలండి. థ్యాంక్స్ ఫర్ యువర్ టైం. All right, thank you so much for your incredible journey. So next I would like to invite one of the board of directors from Sampangi Group of Companies, Monica Garu, onto the stage. Oksari big round of applause. Good evening all of you. So welcome to our Guinness Record presentation. So ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. ఐ హోప్ సంపంగి గురించి మీకు తెలుసు అనుకుంటున్నాను. సో ఐఎమ్ వెరీ ప్రౌడ్ టు సే దట్ ఐఎమ్ ద ఫస్ట్ పర్సన్ టు గో టు ద యుఎస్ఏ ఫ్రమ్ మై కంపెనీ. అండ్ యునో నేను ఒక ఎంప్లాయీగా జాయిన్ అయ్యి టుడే ఐఎమ్ ద డైరెక్టర్ ఆఫ్ ఒమన్. సో ఇట్స్ వెరీ ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ ఫర్ ద పొజిషన్ విచ్ ఐ గాట్. అండ్ ఆల్సో ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా యూ క్యాన్ ఇన్స్పైర్ బికాజ్ అతి తక్కువ టైంలోనే మేము చాలా కంట్రీస్ ఎక్స్పాండ్ అయ్యాము. అండ్ ఆల్సో అతి తక్కువ సమయంలోనే గిన్నిస్ రికార్డ్ రావడం అనేది ఇట్స్ సో మచ్ గ్రేట్ఫుల్.
సో థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్ ఫర్ బీయింగ్ హియర్. అండ్ మీరు కూడా సంపంగిలో పార్ట్ అవ్వండి. ఇంకెవరైనా ఇఫ్ ఎనీబడి హ్యావ్ ఎ అగ్రెషన్ టు earn the money, then you guys are welcome. So thank you so much. Thank you. All right, thank you so much. Hearty congratulations and wishing you all the very best, Monica garu. And next ఎవరైనా మాట్లాడాలనుకుంటే రావచ్చు స్టేజ్ పైన. ఇంకెవరైనా ఎంప్లాయీస్ కానీ వారియర్స్ కానీ డైరెక్టర్స్ ఎనీవన్ కెన్ జాయిన్ ద స్టేజ్. Alright, so hearty welcome Nagaraj garu. So thank you for the opportunity అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వెల్కమ్ యూ ఆల్ ఈ ఈవెంట్కి వచ్చిన ప్రతి ఒక్కరికి. సో నేను ఈ కంపెనీలో ఒక 1 year 8 months నుంచి చేస్తున్నాను. ఇంతకుముందు వేరే వేరే కంపెనీలో కూడా చేశాను. బట్ ఎప్పుడైతే మామూలుగా ఇప్పుడు సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ ఉంటుంది అండ్ చాలా ఇండస్ట్రీస్ ఉంటాయి మనం జాబ్ చేయడానికి. కానీ ఈ హైదరాబాద్ లైఫ్ స్టైల్లో ఏంటంటే మనకు ₹1,00,000 వచ్చినా 2 లక్షలు వచ్చినా మన మెయింటెనెన్స్ అనేది మంత్లీ సరిపోకుండా ఉంటుంది. సో వెన్ ఎవర్ ఐ ఎంటర్డ్ దిస్ ఇండస్ట్రీ అండ్ ఫస్ట్ రియల్ ఎస్టేట్ సెక్టార్లో నేను ఈ కంపెనీని ఎంచుకున్నాను. ఎందుకంటే నేను రమేష్ సార్ గారి ఒక స్పీచ్ వినడం జరిగింది యూట్యూబ్లో. అది చూసి ఇన్స్పైర్ అయ్యి నేను ఈ కంపెనీకే వచ్చాను. వన్స్ నేను ఈ కంపెనీకి వచ్చిన తర్వాత ఒక అంటే ఐఎమ్ ఫ్రమ్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఓన్లీ. సో ఐ స్టార్టెడ్ అచీవింగ్ మై డ్రీమ్స్. నేను ఒక కార్ కొనుక్కున్నాను, మా మమ్మీకి గోల్డ్ అచీవ్ చేయించాను అండ్ ఇప్పుడు రీసెంట్గా నేను ఇల్లు కూడా స్టార్ట్ చేస్తున్నాను. ఇట్స్ మై ఒక మిడిల్ క్లాస్లో పుట్టి డ్రీమ్స్ అచీవ్ చేయడం అనేది మామూలు విషయం కాదు. సో మామూలుగా శాలరీ చేసుకుంటూ అన్ని ఎక్స్పెన్సెస్ చేసుకుంటుంటే మనకేం సేవింగ్ అవ్వవు యాక్చువల్గా. సో ఇదంతా అచీవ్ అవ్వడానికి కారణం ఒక ప్లాట్ఫామ్, నా వెనకాల ఉన్న ప్లాట్ఫామ్, దాన్ని బేస్ చేసుకొని నేను ముందుకెళ్తున్నాను. దట్ ఈస్ సంపంగి గ్రూప్ ఆఫ్ కంపెనీస్. అది ఒక ఓన్లీ నేమ్ అనేది కాదు, ఇట్స్ ఎ లైఫ్ స్టైల్. అండ్ ఇంకొకటి ఏంటంటే సంపంగి అనేది ఇండియాలోనే కాకుండా యాజ్ ఆఫ్ నౌ 6 countries ఆఫీస్ ఉంది. అండ్ we do have a clients from 25 countries. India, Singapore, Malaysia and USA, Texas and UAE and Malaysia, Oman, Ras Al Khaimah, Qatar, Saudi Arabia, Australia, Canada, UK ఇలా చెప్పుకుంటూ వెళ్తే ఒక 30 countries నుంచి మన క్లయింట్స్ ఉన్నారు. సో వితిన్ అంటే షార్ట్ స్పాన్లో ఇంత ఎక్కువగా ఇంత చాలా తొందరగా స్ప్రెడ్ అయిన కంపెనీ హైదరాబాద్లో ఇది ఒక్కటి మాత్రమే, సంపంగి గ్రూప్ ఆఫ్ కంపెనీస్. మీరు గుర్తుపెట్టుకోండి, అప్కమింగ్ ఇయర్స్లో ఇప్పుడు ఈ గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ అనేది ఏంటంటే ఇప్పుడు మనకు వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. అప్కమింగ్ ఇయర్స్లో మనం ఇంకా చాలా సాధిస్తాము. మనం ఇదే జోష్తో అండ్ ఇదే మనకున్న మోటివేషన్తో ఇంకా ముందుకెళ్ళాలి. కంపెనీ కూడా ముందుకెళ్ళాలా, మేము కూడా మార్కెటింగ్ టీం నుంచి మేము కూడా చూసుకుంటాం. థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ దిస్ ఆపర్చునిటీ. చైర్మన్ డాక్టర్ రమేష్ సంపంగి గారు అండ్ CEO సురేష్ సారు గివింగ్ ద సపోర్ట్ టు అస్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. బై. All right, thank you so much and wishing you all the very best, Nagaraj garu. Okay, moving forward, ఇప్పుడు ఒక స్పెషల్ వ్యక్తిని నేను ఇన్వైట్ చేయబోతున్నాను. చెప్పాను కదా ఇందాక, సంపంగి గ్రూప్ ఆఫ్ కంపెనీస్కి వన్ ఆఫ్ ద బ్యాక్ బోన్ మిస్టర్ సురేష్ సంపంగి గారు, our CEO and Managing Director. Let me invite onto the stage. ఓకే, నమస్కారం టీం సంపంగి, ఒక్కసారి గట్టిగా. ఓకే, సో థ్యాంక్ యూ. మన చాలామంది గెస్ట్లు వచ్చారు, మన పిలవగానే అందరూ వచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ అందరికి కూడా. ఒక్కసారి మన గెస్ట్లను ఉద్దేశించి ఒకసారి గట్టిగా క్లాప్స్ కొట్టండి ఎవ్రీబడి, గట్టిగా. సంపంగి సౌండ్ ఎక్కడికి వినబడాలి? మన ఆఫీస్ దగ్గరికి వినబడాలి. రావట్లే, సౌండ్ రావట్లే, గట్టిగా. వెరీ గుడ్, సూపర్. Thank you so much and thanks the team of Guinness Book of Records. Thank you so much. So thank you for considering us. మమ్మల్ని కన్సిడర్ చేశారు. సో మాకంటూ ది ఘనత ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మై డియర్ టీమ్, బ్యాక్ సైడ్ ఎవరైనా ఉన్నవాళ్ళు, ఆ రోమింగ్ జరుగుతుంది. వీ వర్ రిమైండింగ్ ఎవ్రీడే మీటింగ్లో మనం మాట్లాడుకునేదండి, ఇది మన ఈవెంట్, మన ఫ్యామిలీ ఈవెంట్. సో దీన్ని సక్సెస్ చేసుకోవడం మన రెస్పాన్సిబిలిటీ. సో కాబట్టి బయట అక్కడ తిరుగుతూ ఉన్నాము, తిరగకండి ప్లీజ్. సో ఒక 2 to 3 hours
లెట్స్ స్టిక్ టు అవర్ ప్లేసెస్, మన ప్లేసెస్లో మనం ఉందాము. బికాజ్ యాజ్ ఎ సెడ్ ఇది మన ఈవెంట్, ఎవరు కూడా బయటికి వెళ్ళకండి. బికాజ్ మనం పిలిస్తే చాలామంది గెస్ట్లు వచ్చారు. ఇట్స్ అవర్ ప్రైమ్ రెస్పాన్సిబిలిటీ టు రెస్పెక్ట్ అవర్ గెస్ట్స్. ఓకే, సో ప్లీజ్ డోంట్ రోమ్, ఎవరు అక్కడ కదలకండి. ఎంత ఇంపార్టెంట్ వర్క్ ఉన్నా సరే ప్లీజ్ స్టిక్ టు యువర్ ప్లేసెస్. డన్, థ్యాంక్ యూ. అండ్ యాజ్ ఎ సెడ్ మా వాళ్ళు చాలామంది మాట్లాడారు ఇప్పుడు వరకు, మా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ కావచ్చు, మా టీమ్స్ కావచ్చు, అండ్ ఎవ్రీబడి అందరూ కూడా మాకు ఈ అవార్డు వచ్చినందుకు చాలా థ్యాంక్స్ అని చెప్తున్నారు. బట్ దిస్ క్రెడిట్ గోస్ టు అవర్ చైర్మన్ సార్ రమేష్ సంపంగి గారు, డాక్టర్ రమేష్ సంపంగి. సో ఐ విల్ జస్ట్ గివ్ ఎ బ్రీఫ్ ఇంట్రడక్షన్ అబౌట్ డాక్టర్ రమేష్ సంపంగి. మా అన్నయ్యని కాదండి, బట్ యాజ్ ఎ పర్సన్గా నేను చాలా అడ్మైరింగ్ తీసుకుంటాను మా బ్రదర్ని. ఈజ్ మై ఇన్స్పిరేషన్. సో బికాస్ వెన్ వీ లాస్ట్ అవర్ ఫాదర్ ఇన్ 2007లో మా నాన్నగారు చనిపోయారు. ఆ టైంలో మా బ్రదర్ ఫ్యామిలీ టేకప్ చేసుకొని హైదరాబాద్కి జస్ట్ 150 రూపీస్ తోటి 1 కిలో రైస్ తోటి హైదరాబాద్లో అడుగుపెట్టాడు మా బ్రదర్. సో ఆ టైం నుంచి ఈ హ్యాస్ ఎ డ్రీమ్. ఒక డ్రీమ్ ఏంటంటే నేను ఒక లెగసీ క్రియేట్ చేయాలి. ఆ లెగసీ ఎలా ఉండాలి అంటే డెఫినెట్గా కొన్ని తరాల వరకు ఆ లెగసీ మీద వెళ్ళిపోవాలనేది ఒక డ్రీమ్ పెట్టుకున్నాడు. ఆ రోజు నుంచి ఈ వాజ్ స్ట్రగ్లింగ్ కంప్లీట్గా మనం చేసుకుంటూ బిజినెస్ పరంగా ఎక్కడ కూడా ఒక దగ్గర నేను జాబ్ చేయొద్దు, నేను జాబ్ చేసి ఎప్పటికైనా సరే ఒకళ్ళ కిందనే ఉండిపోతాను, సో ఐ వాంట్ టు బీ అన్ ఎంటర్ప్రెన్యూర్ అనుకోని చెప్పేసి ఆ నుంచి స్టార్ట్ అయ్యారు. అక్కడ స్టార్ట్ అయిన జర్నీ సో అంచెలంచెలుగా చేసుకుంటూ సో ఫ్రమ్ 2007 ఈ స్టార్టెడ్ ది బిజినెస్. సో 2007 నుంచి కూడా అండ్ మై బ్రదర్ అండ్ ఈ సెట్ ఆఫ్ ఫ్రెండ్స్ ఆర్ ది ఫస్ట్ పీపుల్ వీ హ్యావ్ ఇంట్రడ్యూస్ డేట్స్ ఇన్ టు సౌత్ ఇండియా మార్కెట్. సో అలా తీసుకొచ్చి అక్కడి నుంచి కూడా స్టెప్ బై స్టెప్ అంచెలంచెలుగా ఎదుగుతూ ఈరోజు ఎక్కడైతే మన నారాయణగఢ్ గురించి మాట్లాడుకుంటున్నామో ఆ ప్రాంతానికి మేము వెళ్ళినప్పుడు కూడా అది కంప్లీట్ డ్రై ఏరియా. సో ఆ ఏరియాలో ఏమీ రాదు. సో ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క పాయింట్తో వస్తున్నారు అనేది ఒకటి తీసినప్పుడు ఎంత హేళన చేసినా సరే వీఆర్ వెరీ కామ్. సో చాలా కామ్గా ఉన్నాం. వీ నో వాట్ వీఆర్ డూయింగ్. సో మేమేం చేస్తున్నాం అనేది వీ నో. సో చాలా కామ్గా చాలా పేషెన్స్ తోటి సో వీ స్టార్టెడ్. సో ఆ స్టార్ట్ చేసిన జర్నీ ఎవరైతే మమ్మల్ని కామెంట్ చేశారో దే స్టార్టెడ్ ఫాలోయింగ్ సంపంగిని ఫాలో అవ్వడం స్టార్ట్ చేశారు. సో సంపంగి చేసేది రైట్. అండ్ ఈరోజు అదే నారాయణగఢ్ ప్రాంతంలో మేము వెళ్ళినాక పవర్ తీసుకొచ్చాము, మేము వెళ్ళినాక వాటర్ తీసుకొచ్చాము. కొన్ని ప్రాంతాలకి చాలా విలేజెస్ని దత్తత తీసుకున్నాము. ఆ దత్తత తీసుకున్న విలేజ్లో బేసిక్ శానిటేషన్, బేసిక్ ఫెసిలిటీస్ అండ్ ఆ స్కూల్లో కావాల్సిన బేసిక్ ఫర్నిచర్, సెక్యూరిటీ సంబంధించిన అంతా కూడా అంటే మనం చారిటీ విషయంలో వీ నెవర్ కెప్ట్, అంటే బయటకి మేము ఎప్పుడు కూడా తీసుకురాలేదు. బట్ ఐ వాంట్ ఈ స్టేజ్ రైట్ అని నేను అనుకుంటున్నాను. ఈ స్టేజ్ నుంచి సంపంగి అనే కంపెనీ ఎన్నో చారిటీస్ అక్కడ చేసే ప్రాంతంలో ఏదో వెళ్ళాము, భూమి అమ్మాము, పైసలు సంపాదించుకునే పాయింట్ కాకుండా అక్కడ ఎన్నో చేసి ఈరోజు నేను ఇందాక చెప్పినట్టుగా మేమే పవర్ తీసుకొచ్చి వాటర్ తీసుకొచ్చి అక్కడ ఏది పండదు అనుకునే దాంట్లో నుంచి కూడా ఇలా ఖర్జూర్ అనే పంటని పండించి అందులో నుంచి దిగుబడి తీసి ఈరోజు ఆ ఖర్జూరాన్ని ఎన్నో దేశాలకి బేసికల్గా మన సౌదీ నుంచి దుబాయ్ నుంచి ఇంపోర్ట్ చేసుకుంటాము. బట్ వీఆర్ ద ఫస్ట్ కంపెనీ మనం పండించిన పంట మన భారత గడ్డ మీద పండించిన పంటని ఇక్కడ నుంచి మన సౌదీ దుబాయ్కి ఎక్స్పోర్ట్ చేసిన ఘనత మాదే. సో దానికి ఇందాక నేను చెప్పినట్టుగా ఓన్లీ కృషి, ఓన్లీ పట్టుదల ఎవరిది అంటే అఫ్కోర్స్ మై బ్రదర్ అండ్ ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ మై బ్రదర్. సో అలాంటి బ్రదర్ మాకు దొరికినందుకు కానీ మా కంపెనీలు అందరం కూడా ఆ ఇన్స్పిరేషన్ తీసుకుంటాం మేము. సో అలాంటిది ఎక్కడ కూడా అరే ఒక డబ్బే సంపాదించాలనే పాయింట్ ఉండదు. బికాస్ యాజ్ ఎ కంపెనీ సీఈఓగా ఆమె మనీ మైండెడ్ గాయ్. సో నేనేంటంటే ఎప్పుడు బిజినెస్ గురించి ఆలోచించి ఎంత వస్తుంది ఎంత పోతుంది అని ఆలోచిస్తాను. బట్ మై బ్రదర్ ఈజ్ కంప్లీట్లీ అంటే కంప్లీట్ చారిటీ గురించి ఆలోచన చేస్తూ ఉంటారు. సో ఈ ప్రాంతానికి మేము ఒకసారి ఏడూరు నగరంలో వరదలు వచ్చాయి, ఆడికెళ్ళి 1.5 months సరిపడా ఆర్గానిక్ ప్రోడక్ట్స్, బికాస్ సంపంగి పెట్టింది పేరు ఏంటంటే న్యాచురల్ ఫార్మింగ్, వీ డోంట్ యూజ్ ఎనీ కెమికల్, డోంట్ యూజ్ ఎనీ పెస్టిసైడ్. అలాంటి ఏరియాకి వెళ్ళి వాళ్ళు 1.5 months సరిపడా ఆర్గానిక్ ప్రోడక్ట్స్ అన్ని కూడా వాళ్ళకి డిస్ట్రిబ్యూట్ చేసి వచ్చాము. ఈరోజు కంపెనీలో ఎవరైతే మా ఎంప్లాయీస్ ఉన్నారో మోర్ దెన్ 250 members ప్లస్ ఎవ్రీడే మధ్యాహ్నం లంచ్ ప్రొవైడ్ చేస్తాము. అఫ్కోర్స్ దట్ ఈజ్ ఆర్గానిక్. సో మేమే తింటామో మా ఆఫీస్ బాయ్ దగ్గర నుంచి మా హౌస్ కీపింగ్ ఫెసిలిటీస్ దగ్గర నుంచి అందరూ ఒకేలాగా తింటారు. బికాస్ ఎవ్రీబడి మేము కన్సిడర్ చేసేది అంటే వీ బిలాంగ్ టు వన్ ఫ్యామిలీ, దట్ ఈజ్ అఫ్కోర్స్ ఏంటి సంపంగి, రైట్. సో కాబట్టి ఇవాళ ఇందా చెప్పినట్టుగా ఈ ఘనత అంటే మీరు ఎన్నో అవార్డ్స్ చూసుంటారు. సో నాకు యంగెస్ట్ CEO అని చెప్పేసి థాయిలాండ్ గవర్నమెంట్, ఇండియన్ గవర్నమెంట్ అండ్ ITTV వాళ్ళు రకరకాల అవార్డ్స్. దీనికి అన్నిటికీ కారణం
అత్యంత చిన్న వయసులో ఎన్నో కంట్రీస్ తిరిగి ఎన్నో అవార్డ్స్ పొందిన నేను కావచ్చు, మా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్స్ కావచ్చు, లేదా మా కంపెనీ కావచ్చు, సంపంగి కావచ్చు, దీనికి అందరికీ కారణం ఒక్కళ్ళే, మై బ్రదర్, దట్ ఈస్ రమేష్ సంపంగి. సో అలాంటి చైర్మన్ మాకు దొరకడం మా అదృష్టం. ఎందుకు అంటే ఈరోజు విల్ నెవర్ ట్రీట్ ఎనీబడి యాజ్ ఎంప్లాయీ. మా గ్రూప్ పేరు ఉంటుంది, మా కంపెనీలో మా ఎంప్లాయీస్ గ్రూప్ పేరు ఏంటి అంటే సంపంగి ఎంటర్ప్రెన్యూర్స్ అని అంటాం మేము. అంటే బికాస్ వీ వాంట్ ఎవ్రీ వన్ టు గ్రో హియర్, ఎవ్రీ వన్ ఇన్ సంపంగి ఈజ్ అన్ ఎంటర్ప్రెన్యూర్. ఒక ఎంటర్ప్రెన్యూర్ లెక్కనే అనుకుంటాము, ఆ ఎంటర్ప్రెన్యూర్ లెక్కనే పనిచేస్తాము. సో వీ కంబైన్ టుగెదర్, వీ వర్క్ టుగెదర్ అండ్ అఫ్ కోర్స్ వీ ఎర్న్ టుగెదర్. సో మేము అందరం కలిసికట్టుగా పనిచేసి ఇందాక చెప్పినట్టుగా ఏ ప్రాంతంలో అయితే టఫ్ అనుకున్న ప్రాంతంలో ఈరోజు మనం నిలబడ్డాము, సో చేశాము, వీ వర్ ఏబుల్ టు అచీవ్ గ్రేటర్ థింగ్స్. సో థ్యాంక్స్ ఫర్ దట్. అండ్ మళ్ళీ ఒకటి అత్యంత ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే ఈరోజు ఈ ఘనత సాధ్యమైంది కేవలం మై టీమ్. బికాస్ మేము నమ్మేది ఒకటే, వీ బిల్డ్ అవర్ టీమ్ విత్ సేమ్ డ్రీమ్. ఇవాళ నాకు ఒక విజన్ ఉంది, ఆ విజన్కి నాకు సెట్ కాని టీంని నేను తీసుకొచ్చుకుంటే నా విజన్ నేను మర్చిపోతాను. సో నాకు ఒక గోల్ ఉంది, నా గోల్ వైపు నేను పరిగెడదాం అనుకుంటున్నాను. ఆ టైంలో రైట్ పీపుల్ నా దగ్గర లేకపోతే నేను ఆ గోల్ వైపు వెళ్ళడానికి నాకు సాధ్యం కాదు, అంత ఈజీ కూడా కాదు. సో కాబట్టి ఈరోజు నాకు రైట్ పీపుల్ దొరికారు, రైట్ టీం దొరికింది. సో మేము మా డ్రీమ్స్తో ఒక టీంని బిల్డ్ చేసుకున్నాము. ఈరోజు ప్రతి అవార్డ్, ఎవ్రీ అవార్డ్ ఈజ్ అ కాంట్రిబ్యూషన్, టీమ్ కాంట్రిబ్యూషన్. ఇలా ఒక సురేష్ సంపంగి, రమేష్ సంపంగి వల్ల సాధ్యమైంది కాదు, ఇది కంప్లీట్ టీమ్ గ్రూప్ తోటి మాకు వచ్చిన అవార్డ్స్ అన్నీ కూడా. ఇవాళ రీసెంట్గా మా మేనేజర్ మాట్లాడుతూ, ఫెసిలిటీస్ మేనేజర్ మాట్లాడుతూ, సార్ అవార్డు కోసం మనకు ప్లేసులు సరిపోవట్లేదు సార్, ఇంకెన్నో వస్తాయి, ఫ్యూచర్లో ఎన్ని రాబోతున్నాయి, ఎన్నో వస్తాయి నాకు తెలియట్లేదు, మనం ఒక సపరేట్ ఆఫీసు అవార్డు గ్యాలరీ కోసం తీసుకుందాం సార్, మనం తీసుకొని మన అవార్డ్స్ అని దాంట్లో పెడదామని చెప్పారు. సో కాబట్టి మేబీ అది ట్రూ అవుతుంది 100%, బికాస్ మనం నిజాయితీగా పనిచేస్తున్నాము. సో నిజాయితీగా పనిచేసినప్పుడు ఆ భగవంతుడు కూడా ఆశీర్వదిస్తాడు మనల్ని. కాబట్టి నిజంగానే సంపంగి అవార్డ్స్ కోసము ఒక సపరేట్ తీసుకొని అవార్డ్స్ గ్యాలరీ అని పెట్టేసి ఫ్యూచర్లో నెక్స్ట్ జనరేషన్స్కి, నా పిల్లలకి, మన పిల్లలకి, మన ముని మన వాళ్ళకి, వాళ్ళందరూ కూడా సంపంగి అవార్డ్స్ గ్యాలరీ అని చెప్పేసి ఒక లైబ్రరీగా క్రియేట్ చేసేసి ఒక మ్యూజియం క్రియేట్ చేసి దాంట్లో అందరూ చూపించుదాం మనము. సో ఈ అవార్డ్ 2018లో వచ్చింది, ఈ అవార్డ్ 2015లో వచ్చిందని చెప్పేసి మన గ్రాండ్ చిల్డ్రన్ వచ్చి దాని గురించి మాట్లాడుకోవాలన్నదే మా లెగసీ. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్ టీమ్. ఇట్స్ ఆల్. అండ్ అలాగే శ్రీనివాస్ గారిని కూడా స్టేజ్ మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. శ్రీనివాస్ గారు ఒక చక్కటి డివోషనల్ సాంగ్ ప్లే చేయండి. సో లెట్స్ స్టార్ట్ ద లైట్నింగ్. థ్యాంక్ యూ సార్. సార్ మీరు మాకు చాలా ఇష్టమైన వ్యక్తి సార్. ఎందుకంటే ఈరోజు నేను మిమ్మల్ని చూసిన దగ్గర నుంచి కూడా ఏ ఒక్క రోజు కూడా మీ నోటి నుంచి ఒక చిన్న బ్యాడ్ వర్డ్ కూడా వినలేదు సార్ నేను. బికాస్ పొలిటీషియన్స్ అనగానే మనకి కొన్ని వింటూ ఉంటాము, బట్ వెరీ డీసెంట్ పొలిటీషియన్ సార్. మీకు మా చాలా ఇన్స్పిరేషన్ మీరు అంటే మాకు. సో చాలా గొప్ప లీడర్ సార్ మీరు. ఎందుకంటే చాలా కాలం నుంచి మిమ్మల్ని ఫాలో చేస్తున్నాము, మిమ్మల్ని చాలా సందర్భాలు కలిశాను, మీరు మమ్మల్ని గుర్తుపెట్టుకున్నారు. దట్ ఈస్ మోర్ దెన్ ఎనఫ్ సార్, నా మోర్ దెన్ గిన్నిస్ రికార్డ్ అది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్స్ ఫర్ కమింగ్ మినిస్టర్ సార్. అండ్ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ ద డిగ్నిటరీస్ ఆఫ్ ది డాయిస్. సో మీరు వచ్చినందుకు చాలా థ్యాంక్స్ అండి. ఐ జస్ట్ గివ్ యూ బ్రీఫింగ్ అబౌట్ సంపంగి, వాట్ వీ డూ అండ్ వాట్ వీ ఆర్. ఓకే, సో సంపంగి, we are like Sampangi group of companies. Okay, Sampangi group of companies అనేది like we are like a bigger group where we are into real estate, infrastructure, hospitality, biofarming, agri-tech, biotech and entertainment, సో ఫినాన్స్, ఇట్లా రకరకాల ఇండస్ట్రీలో మేము ఉన్నాము. సో ఈ రోజు వరకు కూడా ఎన్నో ప్రాజెక్ట్స్ చేసాము. అండర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వీ హ్యావ్ టేకెన్ కేర్ ఆఫ్ జిల్లా పరిషత్ రోడ్స్ చేసాము. సో అంతకంటే ముందు మేము బిఫోర్ మా కంపెనీ స్థాపించేదానికంటే ముందు సో మాకంటూ ఒక ముగ్గురు ఇన్స్పిరేషన్ లీడర్స్ ఉన్నారు. సో ఆ ముగ్గురు ఇన్స్పిరేషన్ లీడర్స్ వచ్చేసి అవర్ విజనరీ అవర్ ఫాదర్, అంటే మా నాన్నగారు. సో మా నాన్నగారే మాకు విజనరీ. ఆయన ఎప్పుడో కలగన్నాడు, నా పిల్లలు ఇలా చేస్తారు,
సో ఇక్కడికి వెళ్ళి ఇలాగ సాధిస్తారని నేను ఎప్పుడో ఒక విజనరీగా ఒక కలగన్నారు. సో మా ఫాదరే మాకు యాజ్ ఎ స్టోల్ యూ ఎర్లియర్ వీ లాస్ట్ అవర్ ఫాదర్ ఇన్ 2007. సో ఆ టైం నుంచి కూడా మా ఫాదర్ ఏదైతే విజనరీ ఉన్నారో, ఏదైతే కలగన్నాడో, సో మా ఫాదర్ కళల ప్రకారం మేము నడుచుకుంటూ వెళ్తున్నాము. సో మా కంపెనీ స్టార్ట్ చేసేదానికన్నా ముందు సో మా విజనరీ వచ్చేసి మా నాన్నగారు. అలాగే అవర్ ఇన్స్పిరేషన్ ఈజ్ డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారు. ఒక్కటే, సో ఒక మనిషి అనుకుంటే ఎంతైనా సాధించగలుగుతాడు. ఒక సంకల్పం అనే సంకల్ప బలం ఉంటే ఎంత దూరమైన వెళ్ళగలుగుతారు అనేది మన అబ్దుల్ కలాం గారిని చూసి నేర్చుకోవచ్చు. సో ఎప్పుడో చిన్నప్పుడు ఆయన మనందరూ స్టోరీ చదివే ఉంటాము, ఫ్రమ్ ఏ పేపర్ బాయ్ టు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అని చదివి ఉంటాం మనము. సో ఈజ్ ఎ పేపర్ బాయ్. ఎక్కడో రామేశ్వరంలో ఆ పొలాల్లో పని చేసుకుంటూ ఎక్కడో పైకి చూసి ఒక పక్షి ఎగురుతుంది కదా, సో నేనెందుకు ఎగరకూడదు అని చెప్పేసి అక్కడ స్టార్ట్ అయిన నా డ్రీమ్. సో మేక్ ఏ డ్రీమ్ అండ్ మేక్ ఇట్ పాసిబుల్ అని చెప్పిన గొప్ప వ్యక్తి. సో ఈరోజు మన మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా అంటాం మనం. సో అబ్దుల్ కలాం గారు మై ఇన్స్పిరేషన్ అండ్ అవర్ రోల్ మోడల్ ఈజ్ మన స్టీవ్ జాబ్స్ గారు. సో మన ఏదైతే ఐఫోన్ ఉందో యాపిల్, సో యాపిల్ సంబంధించిన స్టీవ్ జాబ్ గారు మా రోల్ మోడల్. సో ఎందుకు మా రోల్ మోడల్ అంటే తక్కువలో ఎక్కువ చేయాలి అనేది మన స్టీవ్ జాబ్స్ గారి దగ్గర నుంచి నేర్చుకోవచ్చు. సో అది నేర్చుకొని ఈరోజు యాజ్ సంపంగి గ్రూప్ సో ఈరోజు అత్యంత తక్కువలో ఎక్కువ ఇస్తున్నాము. సో వీ హ్యావ్ అవర్ ఇన్వెస్టర్స్ హూ బిలాంగ్ టు లోవర్ మిడిల్ క్లాస్, అప్పర్ మిడిల్ క్లాస్ అండ్ హైయెస్ట్ మన బిజినెస్ పీపుల్ కూడా మా దగ్గర ఉన్నారు. అంటే అత్యంత తక్కువలో ఎక్కువ ఇచ్చే కంపెనీ. బికాజ్ యాజ్ వీ సేడ్ వీఆర్ ద ఫస్ట్ కంపెనీ వీ హ్యావ్ ఇంట్రడ్యూస్డ్ డేట్స్ ఇన్ టు సౌత్ ఇండియా మార్కెట్. సో మై బ్రదర్ అండ్ హిస్ సెట్ ఆఫ్ ఫ్రెండ్స్ ఆర్ పయోనీర్స్ ఆఫ్ డేట్స్ కల్టివేషన్ ఇన్ సౌత్ ఇండియా. సో ఆ టైంలో తీసుకొచ్చి అత్యంత తక్కువ ఇన్వెస్ట్మెంట్స్ తోటి ఎక్కువ ఎలా చేయాలనేది మేము స్టీవ్ జాబ్ గారి దగ్గర నుంచి నేర్చుకున్నాము. ఈ 3 పీపుల్ వచ్చేసి మాకు రోల్ మోడల్, మా ముగ్గురు కూడా మా ఇన్స్పిరేషన్. అండ్ మా గైడింగ్ మంత్ర ఏంటి అంటే వీ లవ్ అవర్ కల్చర్, ఇండియన్ కల్చర్ ఈజ్ అగ్రికల్చర్. సో సేవ్ అవర్ కల్చర్ అండ్ ఇన్వెస్ట్ ఇన్ అవర్ సాయిల్. సో మన కల్చర్ వచ్చేసి మన పురాతన కాలం నుంచి చూసుకుంటే కూడా మన కంట్రీ కంప్లీట్లీ డిపెండెంట్ ఆన్ అగ్రికల్చర్. ఈ అగ్రికల్చర్లో ఆర్గానిక్ వేలో మనం ఫార్మింగ్ చేసుకుంటూ ఆర్గానిక్ వేలో మనం ఎక్కడ కూడా ఒక 0.1% ఆఫ్ కెమికల్ వాడకుండా సో ప్రతి బయో ఫర్టిలైజర్ కూడా ఈజ్ ప్రిపేర్డ్ బై కంపెనీ సంపంగి గ్రూప్. మా ఓన్ టీమ్ ఉంటుంది, వీ హ్యావ్ సెట్ ఆఫ్ సైంటిస్ట్. సో మాకు కావాల్సిన ఆర్గానిక్ ఫార్మింగ్ కావాల్సిన ప్రతి మాన్యూర్ కూడా ఈజ్ ప్రిపేర్డ్ బై ద కంపెనీ. అది నీమ్ ఆయిల్ కావచ్చు, వర్మీ కాంపోస్ట్ కావచ్చు, వేప నూనె, వేప పిండి, సో రకరకాల అన్నీ కూడా మేము తయారు చేసుకొని ఒక కంప్లీట్ ఒక ల్యాబొరేటరీ సెట్ చేసేసుకొని దాని నుంచి మనము ఆర్గానిక్ వేలో కల్టివేషన్ చేస్తున్నాము. సో కాబట్టి అది మా గైడింగ్ మంత్ర. అండ్ అఫ్ కోర్స్ సంపంగి గ్రూప్ ఆఫ్ కంపెనీస్ గురించి మోస్ట్ ఆఫ్ యూ ఆర్ అవేర్. సో బికాజ్ ఈరోజు మేము వీఆర్ ఇన్ టు అగ్రి ఎస్టేట్స్ అంటే మా అగ్రికల్చర్ సైడ్ చేస్తున్నాము. ఈ ఆన్ గ్లోబ్ వీ హ్యావ్ లైక్ 1650 acres ఆఫ్ వర్జిన్ సాయిల్స్. ఎందుకంటే ఈరోజు జనాభా పెరుగుతుంది, భూమి పెరగట్లేదు. అందులో ఒకటి జనాభా పెరుగుతుంది కానీ అగ్రికల్చర్ ల్యాండ్ అయితే పెరగట్లేదు. సో దాంట్లో మేము ఒక 650 ఎకరాలు వర్జిన్ సాయిల్ తీసుకొని ఆ గ్లోబ్ వైజ్గా కంప్లీట్గా దాంట్లో మేము ఆర్గానిక్ ఫార్మింగ్ చేస్తున్నాము. దాంట్లో భాగంగా మన తెలంగాణలో 500 ఎకరాలు నారాయణగఢ్ ప్రాంతంలో చేస్తున్నాము. ఈ నారాయణగఢ్ ప్రాంతానికి గాను కంప్లీట్ వర్జిన్ సాయిల్స్, ఎక్కడైతే ఒక పంట పండదు అనే ప్లేస్ ఉంటుందో ఆ ప్రాంతానికి వెళ్ళాము, సాయిల్ టెస్ట్ చేసాము, వాటర్ క్వాలిటీ టెస్ట్ చేసాము, ఎయిర్ క్వాలిటీ టెస్ట్ చేసాము, న్యూట్రియన్స్ లెవెల్స్ టెస్ట్ చేసి ఆ వర్జిన్ సాయిల్స్ అనేది తీసుకొని ఈరోజు మన డేట్స్ అనే దాన్ని పండించడం జరుగుతుంది. డేట్స్తో పాటు పల్సెస్, వెజిటేబుల్స్, ఫ్రూట్స్, వాట్ నాట్ అన్నీ చేస్తున్నాం మనము. అండ్ రీసెంట్గా మేము స్టార్ట్ చేసింది ఏంటి అంటే గానుగు పద్ధతిలో నూనెలు తయారు చేయడం స్టార్ట్ చేసాము. యాజ్ ఏ సేడ్ వీ లవ్ అవర్ కల్చర్. మన కల్చర్ పురాతన కాలంలో మన పూర్వీకులు ఎలా ఉండేవాళ్ళో సో అలాంటి పద్ధతి మనం తీసుకొచ్చి దానికి మా ప్యాషనేట్గా టెక్నాలజీని అనుసంధానం చేసి ఈరోజు టాప్ మోస్ట్ కంపెనీస్ తోటి ఒక నాలెడ్జ్ పార్ట్నర్ పెట్టుకొని చేయడం జరుగుతుంది. ఈరోజు మా నాలెడ్జ్ పార్ట్నర్ వచ్చేసి ఐఐటి తిరుపతి, లలిత బయోటెక్ ఫ్రమ్ యూఎస్ఏ అండ్ ఆల్సో డాక్టర్ విన్ టెక్నాలజీస్ ఫ్రమ్ వియట్నాం. వీళ్ళందరూ కూడా మా నాలెడ్జ్ పార్ట్నర్స్. వీ హ్యావ్ ఏ అగ్రికల్చర్ కమిటీ. ఈ కమిటీలో మేము ప్రతి రైతు దగ్గరికి వెళ్ళి వాళ్ళని ప్రోత్సహించి ఎవరైతే మాకు ల్యాండ్స్ ఇచ్చారో అదే రైతులకు మా దాంట్లో ఉపాధి ఇచ్చి
వాళ్ళకి వ్యవసాయం నేర్పిస్తూ ఆర్గానిక్ పద్ధతిలో పంట పండించాలి, రేపొద్దున మనకి ఆర్గానిక్ రివల్యూషన్ రాబోతుంది. సో మనం ప్రిపేర్డ్గా ఉండాలన్న ఆలోచనతో మేము ముందుకెళ్ళడం జరుగుతుంది. ఓకే, సో అవర్ కోర్ వాల్యూస్ ఆర్ లైక్ ఎక్సలెన్స్, ఇన్నోవేషన్, సస్టైనబిలిటీ, ఇంటిగ్రిటీ అండ్ సోషల్ రెస్పాన్సిబిలిటీ. సో ఇందాక నేను చెప్పినట్టుగా రకరకాల టెక్నాలజీస్ లైక్ వి యూస్ టెక్నాలజీస్ లైక్ రిమోట్ సెన్సింగ్, సో జీపీఎస్, జిఐఎస్, ఓకే, అండ్ మాన్యువల్ పాలినేషన్, టిష్యూ కల్చర్ అండ్ ఏఏ బేస్డ్ డ్రిప్ ఇరిగేషన్ ఇవన్నీ చేస్తున్నాం మనము. అపార్ట్ ఫ్రమ్ అగ్రి ఎస్టేట్స్ మాకు వచ్చేసి వెల్నెస్ రిసార్ట్ కూడా ఉంది. ఈరోజు పంట పండించాము, మరి ఆ పంటని మార్కెట్లో అమ్మి సొమ్ము చేసుకోవడం కాదు మా లక్ష్యం. ఆ పంట ఏదైతే పండించామో ఆ పంటతోటే ఆ ఫుడ్ తోటే ట్రీట్మెంట్ చేయాలన్నది మా టార్గెట్. ఈరోజు మా సంపంగిలో మా వెల్నెస్ రిసార్ట్లో 76 రకాల క్రానిక్ డిసీజెస్కి ట్రీట్మెంట్ చేయబోతున్నాం మేము. సో దానికి సంబంధించి ఆ ఫుడ్ ఏదైతే పండిస్తున్నామో ఆర్గానిక్ పద్ధతిలో అంటే న్యాచురల్ పద్ధతిలో పండిస్తున్నామో ఆ ఫుడ్ను వాడి కూడా మనము కంప్లీట్గా ఆర్గానిక్ మన వెల్నెస్ రిసార్ట్ నేచురోపతి స్టార్ట్ చేసి దాన్ని చేయబోతున్నాము. సో వీఆర్ ప్రౌడ్ యాజ్ ఎ సేడ్ వీఆర్ ఫాలోయింగ్ అవర్ కల్చర్. ఆ కల్చర్కి టెక్నాలజీ మనం చిన్నప్పుడు పుస్తకాల్లో చదివే ఉంటాము రైతే రాజు అని చెప్పేసి, బట్ సంపంగిలో 100% రైతే రాజు. సో దాన్ని మాత్రం మేము చేస్తున్నాము. అగ్రికల్చర్ లాస్ అనే వాళ్ళకి అందరూ కూడా మా సంపంగిని మీరు ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చు. మేము లాభాల్లో అగ్రికల్చర్ చేస్తున్నాము. ఆ లాభాన్ని మా రైతులకందరూ కూడా పంచుకుంటూ అందరితో మమేకం అవుతూ మేము ముందుకు వెళ్తున్నాము. సో అండ్ ఆల్సో అఫ్ కోర్స్ యు నో ద లీడర్స్ అండ్ మై బ్రదర్ అండ్ ఆల్సో అఫ్ కోర్స్ అవర్ కంపెనీ చైర్మన్ డాక్టర్ రమేష్ సంపంగి గారు ఇంతకుముందు మాట్లాడని ఈజ్ అవర్ ఇన్స్పిరేషన్. సో ఈజ్ అవర్ రోల్ మోడల్. సో కంప్లీట్గా నాకైతే యాజ్ ఎ సేడ్ నేను చిన్న పిల్లోడుగా 9th క్లాస్ ఉన్నప్పుడు మా నాన్నగారు చనిపోయారు. ఆ రోజు నుంచి ఐ డింట్ ట్రీట్ మై బ్రదర్ యాజ్ ఎ బ్రదర్, ఈజ్ మై ఫాదర్. సో ఆ రోజు నుంచి ఆయన రెస్పాన్సిబుల్ తీసుకున్నారు అఫ్ కోర్స్. అండ్ నా గురించి నేను చెప్పాను బికాస్ దట్ నాట్ రైట్. అండ్ దీస్ ఆర్ అవర్ హైరార్కీ, కంపెనీలో హైరార్కీ. అండ్ వీ హ్యావ్ చైర్మన్స్, CEO, and of course we have sales and administration team. And administration we have different departments. Our departments such as HR department and also legal department, branding department, digital. So ఈ రకరకాల టీమ్స్ మన దగ్గర ఉంటాయి. అండ్ ఆల్సో కమింగ్ టు అదర్ పార్ట్ సేల్స్ అండ్ సేల్స్లో కేటగిరీస్ ఉంటాయి మనకి. అండ్ దీస్ ఆర్ అవర్ కీ సెక్టార్స్ యాజ్ ఐ మెన్షన్ ఎర్లియర్. సంపంగి గ్రూప్ అన్ని సెక్టార్స్లో మనం ఉన్నాము. రియల్ ఎస్టేట్, బయో ఫార్మింగ్, అగ్రిటెక్, హాస్పిటాలిటీ, బయోటెక్, గ్లోబల్ ట్రేడ్, మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్, ఫైనాన్షియల్ సర్వీస్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్. అండ్ యాజ్ ఎ high range world records. This is the only India based company which is giving inspiring records. And next slide please. And you know why organic farming? You have seen many real estate companies, they are doing with a different concept like organic farming. Why it is important to maintain soil fertility, reduce pollution and save human health. Next slide please. Yeah, the concept of Manapantra. They are using scientific technology in agriculture and with a wide variety of research in soil, they are cultivating pesticide-free crops which maintains environment sustainability. Yeah, next slide. Yeah, 2 record companies, their logos you can see there. One is High Range Book of World Records, another one is Guinness World Records. The High Range World Records, it has felicitated Virat Kohli for fastest centuries in one day ODIs, presented our 4th edition book to Baba Ramdev. And this is Swachh Bharat Sarvekshan we have given to Telangana government. You can see Bern Hole from America. This person we have organized Lifetime Achievement Awards in UK, London. And this is given for the Indian Army for the blood donation. Next slide please. He is a high-range spiritual guru, Avadeshanand Swami. In Haridwar, we went there. We have felicitated him. And this person, everybody knows, Anna Hazare-ji. We have given him high-range inspiring Indian award for introducing Lokpal bill. Next slide, please. That person is a great lady. She is the granddaughter of Mahatma Gandhi. Her name is Ela Gandhi. We went to Africa. There we have felicitated her. And Ravindra Jadeja, everybody knows this cricketer. And this person, the oldest Indian mountaineer who has summited Mount Everest twice, and he was appreciated by Eknath Shinde, the CM of Maharashtra. And down you can see we have done few events in Paris, Brussels, Netherlands, Run for Humanity. And here you Bhupen Patel, the CM of Gujarat. And Sonu Sood,
first company to be listed for high-range real film hero for the philanthropic work he has done during the Corona time. And Nika Zering, our Telangana brand ambassador, we have illustrated her, a high-range boxer. So our company, we give high-range records, and I appreciate Sampangi. Team, big round of applause, please. Claps, gatti kottali. It's our time now. Claps. Celebration time, please. Gatti claps kottandi andaru. ఒక అగ్రికల్చర్ ఒక ఫామ్ ల్యాండ్కి అయినందుకు ఒకసారి మీ కంపెనీకి మీరే కంగ్రాచులేట్ చేసుకోవాలి. కాబట్టి ఎవరు చప్పట్లు కొట్టమని చెప్పరు. అందరూ పుట్ యువర్ హ్యాండ్స్ టుగెదర్ ఆల్ ఆఫ్ యూ ఫర్ సంపంగి గ్రూప్ ఆఫ్ కంపెనీస్. జరుగుతుంది. సో మరి ఈ ఈవెంట్కి విచ్చేసినటువంటి మన సూపర్ గెస్ట్ చీఫ్ గెస్ట్ శ్రీ శ్రీధర్ బాబు గారు, ఐటీ మినిస్టర్, వారికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. అండ్ అలాగే once again hearty congratulations to Dr. Ramesh garu, MD of mana Suresh sir, CEO of Sampangi Group of Companies. Heartiest congratulations for winning this beautiful Guinness World Record lo namood cheskunnaru. So big round of applause all of you. ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ అందరూ ఎఫర్ట్స్ చేస్తే కానీ ఈరోజు ఈ స్టేజ్ పైన ఈ అవార్డ్ని కల్టివేటర్స్గా రికార్డ్ని అందుకున్నారు సంపంగి గ్రూప్ ఆఫ్ కంపెనీస్ అండ్ ఇన్స్పైరింగ్ ఇండియన్ అవార్డ్. సో సంపంగి గ్రూప్ ఆఫ్ కంపెనీస్కి ఇన్స్పైరింగ్ ఇండియన్ అవార్డ్ అన్నా హజారే తర్వాత గెలుచుకున్నది ఓన్లీ సంపంగి మాత్రమే. It's a celebration time. Requesting everyone to please make some noise. It's a celebration time. So గిన్నిస్ బుక్ లోకి స్థానం సంపంగి గ్రూప్. తెలుగు రాష్ట్రాల్లో ఈ పేరు తెలియని వారు ఉండరు అంటే అతిశయోక్తి కాదు. రియల్ ఎస్టేట్ రంగంలో. అండ్ గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. రెస్పెక్టెడ్ అండ్ యాస్ శ్రీధర్ బాబు గారు. శ్రీధర్ బాబు గారు అంటే ఐటీ ప్రపంచానికి ఒక గొప్ప వ్యక్తి. మేము కూడా ఐటీ ఫీల్డ్లో అమెరికాలో ఉన్నాం సార్. తప్పకుండా మీ మాటలు వింటూ ఉంటాం, ఇన్స్పైర్ అవుతూ ఉంటాం. అండ్ మీరు చేసే కార్యక్రమాలు టువర్డ్స్ ఐటీ పీపుల్ చాలా ఇన్స్పైరింగ్గా ఉన్నాయి సార్, చాలా గొప్పగా ఉన్నాయి. ఇంకా కొన్ని విషయాల్లో మీరు చేస్తే బాగుంటుందని అనిపిస్తుంది సార్. మీ దృష్టికి తీసుకొస్తాము తర్వాత. నా పేరు వచ్చేసి జ్యోతిరెడ్డి. కీ సాఫ్ట్వేర్ CEO అనేదానికంటే ఒక రైతు కూలి ఈ జ్యోతమ్మ అంటే నాకు చాలా ఇష్టం. ఎందుకంటే వరంగల్ జిల్లాలో ఒక పల్లెటూరులో నేను వ్యవసాయ కూలీగా 5 సంవత్సరాలు పనిచేసిన. 10వ తరగతి కాగానే పెళ్ళి తర్వాత 2 ఆడపిల్లలు, మరి 20 ఏళ్ళ వరకు వ్యవసాయం చేసిన కాబట్టి ఈ సంపంగి గ్రూప్స్ అనగానే ఈ వ్యవసాయం ఎట్లా ఉంటుందో అని చెప్పి నేను అక్కడికి నారాయణఖేడ్ వెళ్ళి చూసిన. చాలా మంచి అనిపించింది, చాలా గొప్పగా చేస్తున్నారు. కోవిడ్ తర్వాత మనకు ఈ ఫుడ్ వాల్యూ మనకు బాగా తెలిసింది. ఆర్గానిక్ ఫుడ్ అంటే ఏంటి అనేది. మేము అమెరికాలో కూడా మాకు గ్రాసరీ స్టోర్స్ ఉన్నాయి, ఐటీ కంపెనీ కాకుండా. సో ఐ నో ద వాల్యూ ఆఫ్ ఆర్గానిక్ ఫుడ్. అది ఎంతగా ఇప్పుడు ఇంపార్టెన్స్ ఇస్తున్నారు అనేది, ఒక మెడిసిన్ కంటే ఎక్కువగా దానికి వాల్యూ ఇస్తున్నారు. సంపంగి గ్రూప్ మన రమేష్ గారు
అండ్ CEO సురేష్ గారు చేస్తున్నటువంటి గొప్ప కార్యక్రమాలు చాలా ఇన్స్పైరింగ్గా ఉన్నాయి, చాలా గొప్పగా ఉన్నాయి. వాళ్ళు ఇంతగా ఎదిగి ఇంత దూరం వచ్చినందుకు చాలా సంతోషంగా ఉన్నది. ఒక్కసారి నా జర్నీ నేను చూసుకున్నట్టుగా అనిపించింది. మరి ఆ రోజుల్లో వ్యవసాయం చేసిన కాబట్టి ఈ వ్యవసాయం పని అనగానే ఇంకా ఎక్కువ అట్రాక్ట్ అయినా నేను. అందుకని వాళ్ళు పిలవగానే ఇవాళ యాక్చువల్గా నా ట్రావెల్ ఉండే నేను పోస్ట్పోన్ చేసుకొని ఇక్కడికి వచ్చిన. తప్పకుండా ఈ సంపంగి గ్రూప్స్ దాంట్లో వందలాది మంది ఎవరైతే ఉన్నారో ఫ్యామిలీగా మీరందరూ కూడా ఎదుగుతున్నారు, మీతో పాటు కంపెనీ కూడా ఎదుగుతుంది. అండ్ ఐ వాంట్ టు బి ఎ పార్ట్ ఆఫ్ దిస్ సంపంగి గ్రూప్స్ ఇన్ ఎ ఫ్యూచర్ ఫ్రమ్ USA. సో థ్యాంక్ యూ రమేష్ గారు అండ్ గుడ్ లక్ సురేష్ గారు. ఈ వరల్డ్ గిన్నిస్ రికార్డ్ రావడం అనేది మామూలు విషయం కాదు, ఇది చాలా గొప్ప విషయం. యాజ్ సంబడి సెడ్ దట్ ఒక వ్యవసాయంలో ఉన్నటువంటి వ్యక్తికి ఈ అవార్డు రావటం అనేది చాలా గొప్ప విషయం. తప్పకుండా మన తెలంగాణలోనే కాకుండా మన దేశంలోనే కాకుండా ఇంకా చాలా దేశాల్లో కూడా ఇది డెవలప్ చేసినందుకు చాలా సంతోషంగా ఉన్నది. మన తెలుగు బిడ్డ ఇంత గొప్పగా ఎదిగిన చాలా ఆనందంగా ఉన్నది. అందరం కూడా మనం ఇంకా ఎదగాలని విష్ చేస్తూ బ్లెస్సింగ్ చేస్తూ అండ్ మనం కూడా అందులో పార్ట్ అవ్వాలని కోరుకుంటూ. అండ్ శ్రీధర్ గారు థ్యాంక్స్ అండి, మీరు రావటం వల్ల ఈ సభకు ఇంకా కొంచెం అందం వచ్చింది, గ్రేట్నెస్ వచ్చింది. తప్పకుండా మీ మాటలు మీ లీడర్షిప్ అనేది మాకు గౌరవంగా గొప్పగా ఉంటుంది. మేము అమెరికాలో ఉన్నా కూడా మాట్లాడుకుంటాం సార్, ఎందుకంటే IT ఫీల్డ్ కాబట్టి ఎక్కువసార్లు మీరు మా దృష్టికి వస్తూ ఉంటారు. తప్పకుండా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఈ ఆర్గానిక్ ఫుడ్ గురించి సంపంగి చేసే వెల్నెస్ సెంటర్ కూడా దాంట్లో కూడా భాగస్వాములు కావాలని కోరుకుంటూ మరొక్కసారి అందరిని విష్ చేస్తూ గుడ్ లక్ ఎవ్రీవన్. థ్యాంక్ యూ అండ్ గుడ్ ఈవినింగ్. డాక్టర్ జ్యోతి రెడ్డి గారికి, అలాగే గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ సభ్యులందరికీ, శ్రీనివాస్ గారికి, అలాగే గెస్టులు ఇక్కడికి వచ్చిన గెస్టులందరికీ, అదేవిధంగా సంపంగి గ్రూప్ ఆఫ్ కంపెనీస్ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా నమస్కారం, గుడ్ ఈవినింగ్. చూసిన తర్వాత సంపంగి అసలు చాలామందికి ఏమనుకుంటారని ఒక డౌట్ ఉండే, అంటే రకరకాలుగా రియల్ ఎస్టేట్ చేస్తుంటారు, రకరకాల ఫార్మ్ ల్యాండ్స్ చేస్తుంటారు, ఇంకా వేరే అవకాశాలు వచ్చినప్పుడల్లా ఇలాంటివి చేస్తుంటారు అని చెప్పి. కానీ ఇక్కడ ముఖ్యంగా చెప్పాలంటే ఏదైతే ఆర్గానిక్ ఫార్మింగ్ ఉందో, ఆర్గానిక్ ఫార్మింగ్ చాలా ఇంపార్టెంట్ యాక్చువల్ చెప్పాలంటే. ఎందుకంటే ఈ రోజుల్లో మనం ఏది తిన్నా పొద్దున్న లేచిన దగ్గర నుంచి పీల్చే గాలి కానీ లేకపోతే తినే ఫుడ్ కానీ ఏదైతే పండ్లు కానీ రకరకాల కూరగాయలు కానీ ఫర్టిలైజర్స్ వేసి దాన్ని పెంచుతూ ఉన్నారు, అవే మనం తింటా ఉన్నాం రోజు. కానీ ఇప్పుడు ఆర్గానిక్ ఫార్మింగ్ అనేది చాలా ఇంపార్టెంట్, ఈ రోజుల్లో అది ప్రమోట్ చేస్తూ ఉన్నారు. సో అది సంపంగి గ్రూప్ ఆఫ్ కంపెనీస్ చైర్మన్ శ్రీ డాక్టర్ రమేష్ గారు అన్న ఎంత డెడికేషన్ ఉంటే, ఎంత కమిట్మెంట్ ఉంటే, ఎంత విజన్ ఉంటే ఇలాంటి మరి ఆ నారాయణఖేడ్లో ఒక 550 ఎకరాల్లో ఇలాంటి చేస్తున్నారంటే చాలా గ్రేట్ చెప్పాలంటే. ఎందుకంటే ఇదందరూ మనం ఫాలో అవ్వాలి. ఇక్కడ ఈ తెలంగాణ రాష్ట్రంలో తెలుగు ప్రజలందరూ కూడా ఆర్గానిక్ ఫార్మింగ్ని ప్రమోట్ చేసుకుంటూ దాన్ని చేసుకుంటూ పోతే డెఫినెట్గా రేపు పొద్దున హెల్త్ ఇష్యూస్ రావు, తర్వాత సాయిల్ హెల్త్ కూడా మనం కాపాడుకోవచ్చు, బయో ఏదైతే ఫార్మింగ్ ఉందో ఇవన్నీ కూడా మనం చేసుకోవచ్చు. ఇది మనం డెఫినెట్గా అందరూ కూడా ఫాలో అవ్వాలి. రెండో పాయింట్ ఏంటంటే ఇక్కడ ఏదైతే డేట్స్ ఏదైతే పండిస్తూ ఉన్నారో, ఏదైతే క్రాప్ వస్తూ ఉందో, నేను మొట్టమొదటిసారికి వెళ్ళినప్పుడు అక్కడ ఆ చెట్లు చూశాను. చిన్న చిన్న చెట్లకి జియో ట్యాగింగ్ చేసి అక్కడి నుంచి ఏదైతే తిరుపతి IIT వాళ్ళతో ఏది ఆ టెక్నాలజీ కనెక్ట్ చేసుకొని దానికి న్యూట్రిషన్ కానీ వాటర్ రిసోర్స్ మేనేజ్మెంట్ కానీ ఏ విధంగా చెట్లు పెరగాలి, ఎండ ఎంత రావాలి, దానికి ఎన్ని రోజుల్లో పెరగాలి, మొత్తం కూడా టోటల్గా అక్కడ వైఫై ఏ సిస్టంలో కనెక్ట్ చేసి అక్కడ చూస్తూ ఉన్నారు. అంటే ఇజ్రాయెల్ టెక్నాలజీ మనం చూసాం, కానీ ఇండియన్ టెక్నాలజీ వాడేది ఎక్కడ అంటే ఓన్లీ సంపంగి గ్రూపులు అని అనుకున్న ఆ రోజు చూసిన తర్వాత నాకు అది డెఫినెట్గా అందరం కూడా ఇంబైబ్ చేసుకోవాలి, మనందరం కూడా దాన్ని మనం అనుసరించాలి, ముందుకు పోవాలి. నేను శ్రీధర్ బాబు గారికి ఒకటి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా, గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ తరఫున ఇలాంటి ఆర్గానిక్ ఫార్మింగ్ని మొత్తం తెలంగాణ రాష్ట్రంలో ఎవరైతే చేస్తూ ఉన్నారో వాళ్ళని ఎంకరేజ్ చేసుకుంటూ పోతే, ప్రమోట్ చేసుకుంటూ పోతే రేపొద్దున మనం ఫర్టిలైజర్స్ వాడం, పెస్టిసైడ్స్ వాడం, హెర్బిసైడ్స్ వాడం, ఏది వాడకుండా మనం ఒక మంచి వాతావరణంలో పెంచుకున్న పండ్లు కానీ కూరగాయలు కానీ ఆకుకూరలు కానీ ధాన్యం కానీ ఇవన్నీ కూడా తినే అవకాశాలు ఉంటాయి. అది మీరందరూ చేయాల్సిందిగా
మరి మీరు కూడా ప్రమోట్ చేయాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుతా ఉన్నాను, అన్నను కూడా కోరుతా ఉన్నాను. అదేవిధంగా నేను ఈ డేట్స్ యాక్చువల్గా నేను యుఎస్లో నుండి వచ్చాను. అక్కడ ఫెలోషిప్ చేసిన తర్వాత అక్కడ 1 సంవత్సరాలుగా పనిచేసి అక్కడ నుండి బహ్రెయిన్కి మూవ్ అయ్యాను. బహ్రెయిన్లో ఆల్మోస్ట్ 15 ఇయర్స్ ఉన్నాను. నేను 15 ఇయర్స్లో నేను దుబాయ్ కానీ, ఒమాన్ కానీ, సౌదీ అరేబియా కానీ ఎక్కడ చూసినా కూడా ఈ టైంలో జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ ఈ 3-4 నెలలు విపరీతమైన పంట వస్తుంది డేట్స్. అది మేము ఎప్పుడు తింటుండేవాళ్ళం ఆ టైంలో. కాకపోతే ఆ జూలై, ఆగస్టులో మనం అక్కడ వెకేషన్ కాబట్టి టెంపరేచర్ హై ఉంది కాబట్టి ఇక్కడ వచ్చేవాళ్ళం. కానీ ఆ టైంలో అంటే ఓన్లీ మిడిల్ ఈస్ట్ అనుకుంటాం, డేట్స్ అంటే జీసీసీ కంట్రీస్ అనుకుంటాం. కానీ ఇక్కడ వచ్చిన తర్వాత అన్నగారు చెప్పిన తర్వాత అన్న నన్ను తీసుకెళ్ళి చూపించాక ఇక్కడ కూడా ఇండియాలో కూడా మన డేట్స్ పండుతాయని చెప్పి అప్పుడు ఆలోచన వచ్చింది, అప్పుడు వచ్చింది. కానీ ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఈ నారాయణ ఖేడ్లో కానీ తర్వాత తమిళనాడులో కానీ ఏదైతే క్రాప్ వస్తూ ఉందో వాటిని మనం జీసీసీకే మన గౌరవనీయులు పెద్దలు రాష్ట్ర ఐటీ శాఖ మార్చులు శ్రీధర్ బాబు గారు, అలాగే ఈరోజు గిన్నీస్ బుక్ అవార్డ్ తీసుకున్నటువంటి మా మిత్రులు రమేష్ సంపంగి గారు, సురేష్ సంపంగి గారు, అదేవిధంగా ఇక్కడికి వచ్చిన వెంకటరెడ్డి గారు, మేడం గారు, అదేవిధంగా సంపంగి గ్రూప్ ఫ్యామిలీ అందరికీ కూడా పేరు పేరున శుభాకాంక్ష తెలియజేస్తున్నాను. ఒక విచిత్రం ఏంటంటే డేట్స్ అంటే మనం ఎక్కడో దుబాయ్లో పంటలు పండుతాయి, దుబాయ్ నుంచి మనం తెచ్చుకుంటాము, ఆ కంట్రీస్ నుంచే మనకు వస్తాయి అనే విషయం తెలుసు. నేను దుబాయ్ వెళ్ళినప్పుడు వారితో వెళ్ళాము మిత్రులతోటి. వెళ్ళినప్పుడు ఇండియా నుంచి డేట్స్ ఎక్స్పోర్ట్ అవుతాయి అనే విషయాన్ని నేను మొదటిసారిగా తెలుసుకున్నాను. అదే కాకుండా సంపంగి గ్రూప్ నుంచి డేట్స్ అక్కడ ఎక్స్పోర్ట్ అవుతున్నాయి, అక్కడికి ఇంపోర్ట్ అవుతున్నాయి. అటువంటి అద్భుతమైనటువంటి విషయాన్ని చూసినప్పుడు డేట్స్ అసలు ఇండియాలో పండడమే కష్టమన్నప్పుడు ఆ పండినవి క్వాలిటీ అక్కడ క్వాలిటీ కంటే ఎక్కువ ఉన్నాయని చెప్పినప్పుడు చాలా ఆనందం వేసింది. మరి ఇట్లాంటి సందర్భంలో ఇంకా మా శ్రీధర్ బాబు గారికి చాలా ఇంపార్టెంట్ పని ఉంది. నేను ఎక్కువ మాట్లాడగలను కానీ ఇప్పుడు సమయం లేదు కాబట్టి ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, సోదరులు రమేష్ సంపంగి, సురేష్ సంపంగి విజయవంతంగా 13 సంవత్సరాల క్రితం స్థాపించిన ఈ సంస్థకు ఒక దశ దిశ దిక్సూచిగా నిలబడి వారి తండ్రి గారి ఆశయాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నంలో మరి బహుళజాతి సంస్థగా ఎదగాలనే ఒక తాపత్రయం, తృష్ణతో ముందుకు నడిపిస్తూ ఉన్న తరుణంలో ఈరోజు వారి గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో ఒక స్థానం సంపాదించినందుకు వారికి, రమేష్ గారికి, సురేష్ గారికి, వారికి అన్ని తీర్లా అహర్నిశలు కృషి చేస్తూ ఉన్న అక్కడ ఉన్న మా సోదరులకు, సోదరిమణులకు, సంబంధి కుటుంబ సభ్యులందరికీ హృదయపూర్వకంగా అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. ఈ కార్యక్రమానికి నాతో పాటు విచ్చేసిన పూజ్యులు, గౌరవనీయులు, మన అందరికీ కూడా సుపరిచితులు మరి దైవజ్ఞ శర్మ గారు, మరి మా సోదరులు, మరి విదేశాల్లో ఉండి మళ్ళా తిరిగి తన ప్రాంతానికి సేవ చేయాలని తిరిగి వచ్చేసిన వెంకటరెడ్డి గారు, ఒక సామాన్య ప్రజానికం సంబంధించిన ఆదర్శనీయమైన మహిళా సోదరిమణి జ్యోతిరెడ్డి గారు ఈరోజు మీ ముందు నిలబడి ఏమన్నా దలుచుకున్నది చేయగల శక్తి మనలో ఉందని చూపించిన వనిత ఆమె. ఎందుకంటే అనేక సందర్భాల్లో మేము పేపర్లో, మీడియా ద్వారా చూడటం జరిగింది. అనుకున్న లక్ష్యం సాధించి ఈరోజు ఒక సంస్థను స్థాపించి విజయవంతంగా ఇక్కడే కాదు అమెరికా లాంటి దేశాల్లో మరి ధీటుగా ఒక సంస్థను స్థాపించి చాలామందికి ఉపాధి కల్పిస్తూ ముందుకు నడిపిస్తూ ఒక కూలీగా పనిచేశానని గర్వంగా చెప్పుకున్న ఒక సోదరిమని హృదయపూర్వకంగా నేను అభినందిస్తూ ఉన్నాను. అదేవిధంగా మా మిత్రులు ఈరోజు కార్యక్రమానికి రావడానికి ముఖ్య కారకులు మా సోదరులు శ్రీరాంభట్ల శ్రీనివాస్ గారు, మరి అదేవిధంగా గిన్నీస్ బుక్స్ రికార్డ్స్ సంబంధించిన ఆ సంస్థ ప్రతినిధులందరికీ హృదయపూర్వకంగా
నమస్కారాలు తెలియజేస్తూ అటువైపు ఉన్న సంపంగి సంస్థ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున ఈ సందర్భంలో హృదయపూర్వకంగా మీకు నమస్కారాలు, కృతజ్ఞతలు, శుభాకాంక్షలు. ఒక గోల్, ఒక లక్ష్యం పెట్టుకొని ముందుకు నడిస్తే ఏది కూడా సాధ్యం కాదని నిరూపించిన ఇద్దరు అన్నదమ్ములు ఉన్నారు ఇక్కడ. మరి డాక్టర్ రమేష్ గారు డిగ్రీ, పీజీ, డాక్టరేట్ కంప్లీట్ చేసుకొని వాణిజ్యాన్ని మొదలుపెట్టి వ్యాపారవేత్తగా ఎదగాలని ఆలోచన చేసి ఆ క్రమంలోనే ఒక ఫ్రేజ్ అక్కడ అవర్ కల్చర్ ఈజ్ అగ్రికల్చర్ అని పెట్టుకున్నారు వారి కంపెనీ. అంటే వారి సంస్కృతియే వ్యవసాయం అని పెట్టుకున్న మరి చాలా బాగా ప్రజెంట్ చేసిన ఇప్పుడు సురేష్ గారు గుడ్ డైరెక్టర్ అండ్ గుడ్ ప్రజెంటర్, కంగ్రాచులేట్. సో ఈరోజు నేను మరి వారు సాధించిన విజయాలు నేను చదువుతూ ఉంటే 9 సంస్థలు ఉండే 10వ సంస్థ రిసార్ట్ పెట్టిన అంటున్నాడు. ఇంకో సంవత్సరం అయితే ఇంకో సంస్థను ఏర్పాటు చేసే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఒక మంచి ఆలోచనతో, మంచి దృక్పథంతో ఏదైనా మొదలుపెట్టినప్పుడు కష్టములు వస్తాయి. కష్టాలు రాకుండా ఈయన ఇంత పైకి వచ్చిండని అనుకుంటలేను. ఇబ్బంది పడి ఉండొచ్చు, డబ్బులకు ఇబ్బంది పడి ఉండొచ్చు, చెప్పిన వారి పద్ధతుల పట్ల ఎవరు కూడా విశ్వాసం ఉండకపోవచ్చు, అదేవిధంగా వారు చేసే ప్రయత్నంలో ఎవరిపైన నమ్మకం కూడా ఉండకపోవచ్చు, అది పక్కా చుట్టాలకు కూడా ఉండకపోయి ఉండొచ్చు నమ్మకం. ఇదేందో ఏదో చేస్తూ ఉన్నాడు, మంచిగా చదువుకున్నాడు, ఉద్యోగం చేయకుండా అని ఆలోచన చేసిన వారు గారు భిన్నంగా నేను ఒక 10 మందికి ఉపాధి కల్పించాలి, చదువుకున్న చదువుకు సంబంధించి నేను వ్యాపారవేత్తగా ఎదిగి కొత్త విధానాలను మనం సృష్టించాలనే ఆలోచన చేసి ఈరోజు ఒక కొత్త ఒరవడి సేంద్రియ పద్ధతిలో వ్యవసాయం చేయాలనే ఒక ఆలోచన, ఆర్గానిక్ ఫార్మింగ్ చేయాలని. చాలామంది ఆర్గానిక్ ఫార్మింగ్ చేస్తూ ఉంటారు. ఈరోజు గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్కి సంబంధించి దాంట్లో ప్రధానంగా డాక్టర్ రమేష్ గారి ఆలోచన మేరకు ప్రిజర్వేటివ్ సంబంధించిన ఒక అంశాన్ని ఒక ప్రత్యేకతతో వారు ఈరోజు గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ని ఇవ్వటం అనేది మన అందరికీ కూడా గర్వకారణం. అదేవిధంగా ఇంకోటి అన్నా హజారే తర్వాత గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ వారు మరి వారికి అందజేయడం అనేది ఒక గొప్ప ప్రత్యేకత. ఈ అన్నా హజారే గారు అందరికి కూడా పరిచయం, అందరికి కూడా సుపరిచితులు. ఆయన చేస్తూ ఉన్న సమాజ సేవకు సంబంధించిన అంశాల విషయంలో అందరికీ తెలుసు. దాని తదుపరి సంపంగి సంస్థ వారికి సంబంధించిన అధినేతకు చెందిందంటే వీఆర్ సో ప్రౌడ్ ఆఫ్ యూ. ఈరోజు మా తమ్ముడు మరి రమేష్ గారు సాధించిన ఘనత చిన్నది కాదు. అనేక సందర్భాల్లో మనం చూస్తూ ఉంటాం గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో ఏదైనా కొత్తదనం కనబడ్డా, ఒక కొత్త ఇన్వెన్షన్ కనబడ్డా, 10 మందికి మేలు చేసే ప్రక్రియలో ఉన్న ఆ గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ సంబంధించిన ప్రతినిధులు మరి ఎప్పుడు కూడా అన్వేషణ చేస్తూ ఉంటారు ప్రపంచవ్యాప్తంగా కూడా. అలాంటి సందర్భంలో డాక్టర్ రమేష్ గారు చేసిన ప్రగతి, వారు చేసిన అసాధ్యమైన పనిని గుర్తించి మరి అన్నా హజారే తర్వాత వారికి ఒక అవార్డుని ఇవ్వటం అనేది మనందరికీ కూడా గొప్ప గర్వకారణం. మీ అందరికీ ప్రత్యేకంగా, ఎందుకంటే మీ స్ఫూర్తి, మీరు చేసిన కృషి, మీరు చేసే శ్రమ, మరి మీపై నమ్మకం పెట్టుకొని ముందుకు నడుస్తూ ఉన్న సందర్భంలో ఉద్యోగులుగా పనిచేస్తూ ఉన్న వారి కుటుంబ సభ్యులు అందరికీ కూడా నేను ఇప్పుడే మా శ్రీనివాస్ చెప్తా ఉన్నాడు, ఈ సంస్థలో పనిచేస్తున్న వారికి ఫస్ట్ టైం ఒక ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తూ ఉన్న వారికి పెన్షన్లు ఇస్తామని. సో కొత్త ఒరవడి, రియలీ ఐ అప్రిషియేట్ యూ ఫర్ ఏ ఇన్నోవేటివ్ థింకింగ్. నేను ఈరోజు వారికి ప్రత్యేకంగా చెప్తా ఉన్నా. నేను ఇప్పుడే గ్రామాలకు పోతా ఉన్నప్పుడు మా సహచర మంత్రులతో మాట్లాడుతూ ఉంటాయి. చాలా వరకు మనకు సంబంధించిన యూరియా మనము చైనా దేశం నుంచి ఇంపోర్ట్ చేసుకుంటూ ఉంటాం. ఈరోజు జియో పొలిటికల్ సిచ్యువేషన్ ద్వారా ఈరోజు ఇబ్బందికరమైన పరిస్థితి. ఎవరైనా రైతు సోదరుడు పంట బాగా రావాలని, దిగుబడి ఎక్కువ స్థాయిలో రావాలని వారికి ఉన్న ఆరాటంతో పెస్టిసైడ్స్, ఇంతకుముందు మా వెంకటరెడ్డి గారు చెప్పినట్టు పెస్టిసైడ్స్, ఫర్టిలైజర్స్, హెర్బిసైడ్స్ ఉపయోగించుకొని రావాలన్నప్పుడు హెల్త్ కండిషన్ ఆఫ్ ద సాయిల్ విత్ డిటరైట్ చెడిపోతుంది.
ఆ చెడిపోతా ఉన్న సందర్భంలో ఎంతవరకు పెస్టిసైడ్స్ ఉపయోగిస్తామో ఒక స్థాయి వరకు హెల్త్ కండిషన్ సాయిల్ది డిటరైట్ అవుతున్న సందర్భంలో ఈరోజు దాన్ని క్రమక్రమేణా తగ్గజేయాల్సిన అవసరం మన పైన ఉంది. దానివల్ల ఈరోజు చెప్తా ఉన్నాం 75,000 కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం యూరియా దిగుబడి చేయడానికి, ఇంపోర్ట్ చేయడానికి మనం కేంద్ర ప్రభుత్వం ఖర్చు చేస్తూ ఉంది. దాన్ని తక్కువ చేసి సేంద్రియ పద్ధతిలో వ్యవసాయాన్ని చేస్తే ఒక పరంగా ఫారెన్ ఎక్స్చేంజ్ మిగులుతుంది, ఇంకో పరంగా ఈరోజు చాలా ఆరోగ్యకరమైన పంటను తయారు చేసే అవకాశం ఉంటుందని ఇలాంటి మిత్రులు చేస్తూ ఉన్న ప్రయత్నాన్ని నేను అభినందిస్తూ ఉన్నాను. తప్పకుండా మా వెంకటరెడ్డి గారు చెప్పినట్టు ఇట్లాంటి సేంద్రియ పద్ధతిలో వ్యవసాయం చేస్తున్న వారికి తప్పకుండా ప్రోత్సాహం చేయాలి. ఏ విధమైన ప్రోత్సాహం చేయాలి, ఏ విధంగా చేయాలి, 10 మందికి మరి ఉపయోగపడే కార్యక్రమం చేయాలి. మా ప్రభుత్వం కూడా తప్పకుండా ఆలోచన చేస్తుందని మనం చేస్తూ ఉన్నా. ఈ సందర్భంలో నేను ఒక మాట చెప్తాను. ఇద్దరు అన్నదమ్ములు మరి రామ లక్ష్మణులాగా ఈ కంపెనీని, ఈ సంస్థను ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వీరిద్దరితోనే కాదు, వారు దే బిలీవ్ ఇన్ కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ. మిమ్మల్ని అందరిపై ఆధారపడి ఉన్నారు. మీ అందరు కూడా కృషి చేస్తూ ఉన్నారు. ఆ కృషి ఫలితమే ఈరోజు వేదికపై నేను రావటం, వెంకటరెడ్డి రావటం, మరి పూజలు దైవజ్ఞ శర్మ గారు రావటం, జ్యోతిరెడ్డి గారు రావటం, మా శ్రీనివాస రావటం, ప్రత్యేకించి ద 3 రిప్రజెంటేటివ్స్ ఆఫ్ ద గిన్నిస్ బుక్ వరల్డ్ రికార్డ్స్కి సంబంధించిన రిప్రజెంటేటివ్స్ రావటం అనేది మీ అందరు చేసిన కృషి. ఇంకా ఎదగాలి, మీరందరూ ఇంకా బాగా ముందుకు నడవాలి. మరి వారి ఆలోచనలు, పదునైన ఆలోచనలు, పేటెంట్స్ కూడా వచ్చినాయి ఆయన చేసిన దానికి. అంటే ఇంకెన్నో పేటెంట్స్ ఇంకా వారు కూడా రిజిస్టర్ చేసుకోవాలి, ప్రపంచ స్థాయిలోనే ముందుకెళ్ళాలని మా అభిలాష. ఈరోజు ఒక్క దేశంలోనే కాదు, ఈరోజు దాదాపు నేను మలేషియా పోయినప్పుడు కూడా వారికి అక్కడ ఒక మరి సంస్థ ఉన్నది వారి పరంగా. సింగపూర్లో, గానాలో, ఇతర దేశాల్లో కూడా స్థాపించమని చెప్పారు. నాణ్యత గల మరి సేవలు అందించడానికి చేస్తూ ఉన్న ప్రయత్నం. నేను ఇంకా కూడా ఎవరిని కూడా మోసపుచ్చకుండా, బిజినెస్ అంటే ఎథిక్స్ ఉండాలి. బిజినెస్లో కూడా కొన్ని దాంట్లో ఎథిక్స్ కాదు, బిజినెస్లో కూడా ఎథిక్స్ను పాటిస్తూ ముందుకు నడిపిస్తూ ఉన్న సంస్థగా అదే విధమైన ప్రయత్నం చేయండి. ఇబ్బందులు ఎదురైతే ఇప్పుడు చాలా పెద్ద కంపెనీగా 500 మంది మరి ఎంప్లాయీస్ ఉన్నారంటే చిన్న సంస్థ కాదు. 500 మందిని హెచ్ఆర్ పరంగా చూడాలంటే చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. మా హెచ్ఆర్ చూసే వాళ్ళకు తెలుస్తుంది వాళ్ళని ఏ విధంగా మేనేజ్ చేయాలనేది, ఏ విధంగా ఉండాలనేది. సో ఈ సంస్థను ఇంకా ఎదగాలి. 1000 కావాలి, 2000 కావాలి, 10,000 కావాలి. ప్రధానంగా మన ప్రాంతంలో సంబంధించి తెలంగాణ రాష్ట్రంలో కూడా ఇంకా పెద్ద ఎత్తున సంస్థలు వారు స్థాపించి ముందుకెళ్లే ప్రయత్నం చేయాలని, మరి ఆ ప్రయత్న భాగంలో మా వరకు మా సహకారం, ఆ భగవంతుని ఆశీస్సులు ఎప్పుడు ఉంటాయని మా తమ్ముళ్ళిద్దరికీ, రమేష్, సురేష్కి తప్పకుండా ఉంటాయని మనవి చేస్తూ మరొకసారి మీకు అందరికీ కూడా హృదయపూర్వకంగా అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తూ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్, గుడ్ లక్, కంగ్రాచులేషన్స్, థ్యాంక్ యూ. నేను దైవజ్ఞ శర్మ గారిని కోరుతా ఉన్నా, నాకు ఇంకో మీటింగ్ ఉంది, ఇంకా ఎగ్జాక్ట్లీ 2 మీటింగ్స్ ఉన్నాయి, నన్ను క్షమించాలి. నేను వీరందరూ స్టేజ్ పైనే ఉంటారు, నన్ను మన్నించాలని కోరుతా ఉన్నా. మీరు మాట్లాడేది సార్. థ్యాంక్ యూ. అందరూ ఒకసారి క్లాప్స్ గట్టి కొట్టండి. సో ఈ ప్రాజెక్ట్ కూడా మనకు సక్సెస్ఫుల్గా, మనకు అన్ని ప్రాజెక్ట్ ఏ విధంగా ఈ ప్రాజెక్ట్ కూడా మనకు కావాలి. సో సిటీ ఆఫ్ దై మనము Right, so thank you, sir. All the best, sir. All the best. Wishing you all the very best. సంపంగి కుకింగ్ ఛానల్ కూడా త్వరలో మన ముందుకి లాంచ్ అవ్వబోతుంది. సో సంపంగి కుకింగ్ ఛానల్ ఇప్పటి వరకు సంపంగి గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఎన్నో లైక్ ఇప్పుడు వరకు సార్ వాళ్ళు చెప్పారు, ఆర్గానిక్ ఫార్మింగ్ చేయడం, అగ్రికల్చర్, కల్టివేషన్, ఇందులో సక్సెస్ఫుల్గా జర్నీని స్టార్ట్ చేసి రన్ అయింది. అండ్ గిన్నిస్ వరల్డ్ రికార్డ్లో కూడా పేరు అండ్ రికగ్నిషన్ కూడా సంపాదించుకుంది. అలాగే ఇప్పుడు సిటీ ఆఫ్ జాయ్ అనే కొత్త ప్రాజెక్ట్తో మన ముందు ఇవ్వాల్సిందే ఆర్గానిక్, అంత పెస్టిసైడ్స్, కెమికల్స్ యూజ్ చేయకుండా ఓన్లీ వర్జిన్ ఆయిల్తో, వర్జిన్ సాయిల్తోనే
యూజ్ చేసినటువంటి ఆర్గానిక్ కిచెన్ అన్నమాట. సో ఇదంతా కూడా కుకింగ్ ఛానల్, మీరు కూడా సపోర్ట్ చేయండి. ఐటీ మినిస్టర్, ఫౌండర్ ఆఫ్ సంపంగి రమేష్ గారి చేతుల మీదుగా మన ఐటీ మినిస్టర్కి ఒక చిన్న సత్కారంతో పాటు ఐడల్ ప్రెజెంటేషన్. సెలబ్రేషన్స్ మనతో పాటు సార్ కూడా ఎంజాయ్ చేయడానికి వచ్చారు. ఇలాంటి అవార్డ్స్, రివార్డ్స్, రికగ్నిషన్స్ ఇంకా ఇంకా ఎన్నెన్నో అందుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం సంపంగి గ్రూప్ ఆఫ్ కంపెనీస్. మా డాక్టర్ రమేష్ చాలాసార్లు ప్రజెంట్ చేసి ఒక్కసారి కూడా టేస్ట్ చేసే టైం దొరకలేదు నాకు. సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ అగైన్. శ్రీధర్ బాబు గారిని ఒకసారి చప్పట్ల ద్వారా అభినందించవలసిగా కోరుతున్నాను. నా 40 సంవత్సరాల సుదీర్ఘ సాంస్కృతిక అనుభవంలో ఎన్నో ఇనాగ్రేషన్ చేసిన రమేష్ గారు, కానీ ఒక నాణ్యమైనటువంటి పంటను పండించి జగత్తుకు అందించేటువంటి ఇద్దరి సోదరులను మీరు అభినందించి ఆశీర్వదించాలి ఒకసారి చప్పట్ల ద్వారా. శరీర మాధ్యం కలు ధర్మ సాధనం, ఎంట్రీ కంటే ఎగ్జిట్ బాగుండాలి. ఆరోగ్యమైన శరీరానికి మంచి ఆహారం ఇచ్చేటువంటి సంపంగి కుటుంబాన్ని, మరీ ముఖ్యంగా చిరంజీవులు ఇద్దరిని అభినందిస్తూ ఆశీర్వదిస్తూ సెలవు. And from Guinness Book Record. For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.